గో బ్యాక్ మార్వాడి అనే నినాదం నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఫలిస్తుందంటారా? 100% ఫలిస్తుంది. ఇప్పుడు గో బ్యాక్ ఆంధ్ర ఫలించినప్పుడు గో బ్యాక్ గుజరాత్ ఎందుకు ఫలించారు? వాళ్ళు ట్యాక్సులు కట్టరు, కల్తీలు చేస్తారు. కల్తీ వ్యాపారం వాళ్ళది, డబ్బులు హవాలా కుంభకోణాలు చేస్తారు. వాళ్ళు చెడ్డి గ్యాంగ్లో ఇలాంటి దుర్మార్గం. రాజాసింగ్ తెలియక జీడిపి వాళ్ళ బాగుపడతాయి అన్నాడు. అసలు జీడిపి ఏంది అర్థం తెలుసు ఆయనకి? తెలుగు అర్థం కాదు చక్కగా. బండి సంజయ్ కూడా ఏం చెప్పిందంటే మనోళ్లకు పని చేత కాదు, వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు చేస్తున్నారు తప్ప ఎవరిని మోసం చేస్తలేరు. అసలు ఆ మాటలంతా కూడా మనం ఎలా తీసుకోవచ్చు? తన బండి సంజయ్కి గుజరాత్లో చెప్పులు మోయడానికి, సూట్ కేసులు మోయడం అనే బాధ. గ్రనైట్ మాఫియాల దగ్గరికి వెళ్ళి 100 కోట్లు 100 కోట్లు సంపాదించినట్టు కాదు ముచ్చట. కరీంనగర్ ప్రాంతం, కరీంనగర్ ప్రాంతం అలిగేషన్స్ ఉన్నాయి. అది కాదు బండి సంజయ్ చంద్రబాబు నాయుడు బీజేపీని బొంద పెడదామన్నాడు. ఇలా పోయి ఎట్లా పొత్తు పెడుతుంది అంటే ఇవాళ అవకాశవాద రాజకీయాలకు ఎవరన్నా పరాకాష్ట ఉన్నారంటే ఆయన. ఓ బ్రాహ్మణమే మాధవిలత అంట, ఆమె మొత్తం మనుషుల ప్రాణాల మీద బిజినెస్ చేసిన ఆమె విరించి హాస్పిటల్. ఆమె ఎక్కడో ఈస్ట్ గోదావరి జిల్లా నుండి వచ్చి మా జోలికి వస్తే మిమ్మల్ని కూర్చి పారేస్తాం, బీజేపీ మా చేతిలో ఉంది. తెలంగాణ ప్రజల అమాయకుల ప్రజలు ఏం కాదు, వాళ్ళు పోరాట యోధులు. వాళ్ళు హాయ్ హలో నమస్తే, నా పేరు సురేష్, నేను హిట్ టీవీ నుంచి మాట్లాడుతున్నా. సార్, నార్మల్గా ఒక అంబేద్కర్ వాదాన్ని తన భుజాల మీద మోసుకున్నటువంటి వ్యక్తుల్లో కొందరు మాత్రమే మనం చూస్తుంటాం. ఈ రోజులలో చాలా అరుదుగా మెచ్చేటువంటి విద్యార్థుల పక్షాన, ఒక నిరుద్యోగుల పక్షాన, ఒక బడుగు బలహీన ఎస్టీ ఎస్సీ వర్గాల పక్షాన కొట్లాడుతున్నటువంటి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారితో మనతో ఉన్నారు. దాదాపు ఆయనకున్నటువంటి ప్రొఫెషనల్ విజాన్ని వదిలేసి ఒక విద్యార్థులను ఒక పక్షపాతంగా ఒక లాయర్ ఎలా ఉండాలి, ఒక అడ్వకేట్ ఎలా ఉండాలి, ఒక లా స్టూడెంట్ ఎలా ఉండాలని చెప్పేసి తన అత్యుత్తమమైనటువంటి సేవలు అందించినటువంటి ఉస్మానియా కాలేజ్ నుంచి తను డీన్గా పనిచేశారు. ఇప్పుడు తను ఉన్నప్పటికీ దాదాపు ఒక పార్టీ కూడా తనని గుర్తించి తన సేవలకు గాను ఒక స్టేట్ ప్రెసిడెంట్ని కూడా చేసింది. దాని తర్వాత ఆర్పిఐ పార్టీలో కూడా స్థాపించడం, అదే పార్టీగా గుర్తించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా సదరన్ స్టేట్లో ఉన్నటువంటి డీలిమిటేషన్స్ పైన కూడా తన వాదాన్ని ఎప్పటికెప్పుడు తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, బెంగళూరు కావచ్చు, వంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బడుగు బలైన వర్గాలకు తన వాదాన్ని వినిపించినటువంటి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు. అయితే ఈ యొక్క రీసెంట్లో జరిగినటువంటి విషయాలపై తన వాదాన్ని వినిపిస్తున్నప్పటికీ మనం మరింతగా క్లుప్తంగా వారి మాటల్లో అసలు ఏంటి, తెలంగాణ రాష్ట్రాన్ని ఎటువైపు పోతున్నది, భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుందో కూడా మనం సమగ్రంగా అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, జై భీమ్. జై భీమ్. సార్, ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది వాస్తవం. మీలాంటి వాళ్ళు ఎందరో మహా మేధావులు, ఒక దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, అత్యుత్తమ స్థాయిలో నుంచి పెండౌన్ చేసి తర్వాత కూడా కొట్లాడుకున్నటువంటి తెలంగాణలో మన ఆర్థిక స్థాయి మొత్తం కూడా వేరే రాష్ట్రీయం సంబంధించినటువంటి గుజరాత్లు కావచ్చు, మార్వాడీలు కావచ్చు తీసుకోపోతున్నటువంటి పరిస్థితి. అయితే నిజంగా గో బ్యాక్ అనే మార్వాడి అనే నినాదం నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఫలిస్తుందంటారా? 100% ఫలిస్తుంది. ఇప్పుడు గో బ్యాక్ ఆంధ్ర ఫలించినప్పుడు గో బ్యాక్ గుజరాత్ ఎందుకు ఫలించదు? మనము గో బ్యాక్ గుజరాతీ ప్రజల్ని గో బ్యాక్ అనట్లేదు, గుజరాతీ దోపిడీదారులు అని అంటున్నాం. ఆంధ్ర ప్రజల్ని గో బ్యాక్ అనలేదు మనం, ఆంధ్ర దోపిడీదారులు అన్నాం. అట్లనే పోయింది కదా, దోపిడీదారులు అంతా కూడా పోయింది కదా. సో కాబట్టి గుజరాతీ దోపిడీదారులు కూడా పోతారు. ఇవాళ ఎందుకు ఈ డిమాండ్ వచ్చిందంటే, ఇవాళ తెలంగాణ తెచ్చుకొని 12 ఏళ్ళు అయింది. మన నీళ్ళు, మన నిధులు, మన నియామకాలు మనకే రావాలి కదా. కానీ ఏమవుతుంది ఇక్కడ, ఇప్పుడు మొత్తం టోటల్ వ్యాపారం అంతా గుజరాతీ చేతుల్లో ఉంది, మార్వాడి చేతుల్లో ఉంది, రాజస్థానీ చేతుల్లో ఉంది. ఇవాళ బేగం బజార్ ముందు మొదలుకుంటే, అంటే హైదరాబాదే కాదు మొత్తం ఇవాళ గ్రామీణ స్థాయికి కూడా 1990 తర్వాత గ్రామీణ స్థాయికి కూడా ఇవాళ మార్వాడీలు ఎంటర్ అయిపోయారు. 2014 తర్వాత మరీ బీజేపీ వచ్చిన తర్వాత ఒకే దేశము, ఒకే ఎన్నిక, ఒకే రేషన్ కార్డు, ఒకే ఓటరు, ఇలా అనేక రకాలుగా ఒకే దాని నినాదంతో మొత్తం ఉత్తరాదిలో ఉన్న వాళ్ళందరినీ, దేశమంతా ముఖ్యంగా గుజరాతీలను అయితే పూర్తిగా వాళ్ళని దేశమంతా పంపించింది. ఇలా ప్రపంచమంతా నాశనం చేస్తున్న గుజరాతీ మార్వాడి పెట్టుబడిదారులు మొత్తం వాళ్ళ ఎకానమీ, వాళ్ళు ట్యాక్సులు కట్టరు, కల్తీలు చేస్తారు, కల్తీ వ్యాపారం వాళ్ళది,
ఓకే. జీరో మాల్ తెచ్చి వ్యాపారం చేస్తారు వాళ్ళు. వాళ్ళు వాళ్ళు ఏమంటారు, డబ్బులు హవాలా కుంభకోణాలు చేస్తారు వాళ్ళు. ఓకే. చెడ్డి గ్యాంగ్లో ఇలాంటి దుర్మార్గాలు అంటే ఉత్తరాది నుండి దోపిడీ, సైబర్ క్రైమ్ చేస్తారు, చేపిస్తారు. ఈ రకంగా ఉత్తరాది నుండి దక్షిణాది వాళ్ళని దోపిడీకి పాల్పడుతూ వాళ్ళ సంపదను దోపిడీ చేస్తున్నారు. ఇప్పటికీ భూములు కొలాప్స్ అయిపోయినాయి. హైదరాబాద్లో ఇప్పుడు మీరు మొత్తం వచ్చే ఫ్యూచర్ సిటీ అంతా ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటున్నాడు కానీ మొత్తం వాళ్ళే కొనేస్తున్నారు. ఎక్కడైతే మేజర్ రోడ్లు వచ్చినాయో ఆ రోడ్ల కిరువైపులా మొత్తం గతంలో ఎట్లయితే గోదావరి కృష్ణా బెల్ట్లో కమ్మ వాళ్ళు ఎట్లయితే ఆంధ్ర వాళ్ళు భూములు కొన్నారో ఇప్పుడు వీళ్ళు కొంటున్నారు టోటల్. గుజరాతీ మార్వాడీలు అంతా కూడా మొత్తం డెవలప్ అంతా భూములన్నీ కొనేసి ఎక్కడ డెవలప్మెంట్ ఉంటే అక్కడ వాలిపోతున్నారు. అక్కడ వెంచర్లు వేస్తున్నారు, అక్కడ మొత్తం భూములు కొంటున్నారు, జాగాలు కొంటున్నారు. ఒక్కదానికి పర్మిషన్ తీసుకొని దుకాణానికి 10 దుకాణాలు పెడుతున్నారు. ఈ రకంగా కల్తీలో, పప్పులో కల్తీ, ఉప్పులో కల్తీ, వాళ్ళు చేయని వ్యాపారం అంటూ లేదు, కల్తీ వ్యాపారం. మరి వల్ల ఈ కల్తీ వల్ల ఎవరి జీవితాలు నాశనం అవుతాయి? మనే కదా. సో ఈ కల్తీ డబ్బులు, ఈ ట్యాక్స్ కట్టకపోతే తెలంగాణ నాశనం అయిపోతే దేశం నాశనం అవుతాయి కదా. హవాలా కుంభకోణం వల్ల ఇవాళ మీరు హవాలా వ్యాపారం చేస్తూ ఈ దేశానికి రావాల్సిన ఏవైతే ట్యాక్స్ కట్టాల్సిన డబ్బు ఉందో కట్టకుండా నల్లధనాన్ని అంతా కూడా మీరు తెల్లధనంగా మార్చేసుకుంటున్నారు. మార్చేసుకొని ఇవాళ లాభపడుతుంది మీరా దేశమా? మీరు బాగుపడుతున్నారు, తెలంగాణ బాగుపడతలేదు, మీరు బాగుపడుతున్నారు. పాపం ఆయన రాజాసింగ్ ఈ తెలియక జీడిపి వాళ్ళ బాగుపడతాయి అన్నాడు. ఆయనకు పాపం అర్థం కాలే, తెలుగు అర్థం కాదు చక్కగా, హిందీ అర్థం కాదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి వచ్చింది, ఇక్కడ ఇంతవరకు తెలుగు చక్కగా నేర్చుకోలే ఆయన. అందుకే ఇవాళ ఆయనకు తెలంగాణలో ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు ఆయనకు. అవునా? ప్రతిపక్ష హోదా కూడా ఇవాళ పోవడానికి కారణం ఏంటంటే ఆయన తెలుగు నేర్చుకోలేదు ఇక్కడ చక్కగా. అసెంబ్లీలో మాట్లాడాల్సిన తెలుగా ఏం మాట్లాడాలి? తెలుగు. మరి తెలంగాణ వాడిపోయిండు, ఇంతవరకు పుట్టింది ఈడని మొత్తం అక్కడికి వెళ్ళి ఉత్తరాది నుండి మొత్తం నీ కుటుంబీకులు వస్తే నువ్వు ఇంతవరకు తెలుగు నేర్చుకోకపోతే నీకు ఎందుకు ఇస్తారు ఇక్కడ? సో కాబట్టి ఇవాళ ఆయనకు ఆ పదవి రాలేదు. బీజేపీలో ఆ పదవి రాలేదు. అట్లాంటి వాడు ఇలా జీడిపి గురించి మాట్లాడుతున్నాడు. అసలు జీడిపి ఏందా అర్థం తెలుసు ఆయనకి? నేను అంటున్నా ఈ సందర్భంగా డైరెక్ట్గా రాజా సింగ్తో డిబేట్ ఎక్కడికంటే అక్కడికి వస్తాను నేను. అసలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏందో తెలుసు ఆయనకు? అదాని అంబానీల పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగడం కాదు, లేదంటే జీడిపి వాళ్ళ డబ్బు పెరిగితే జీడిపిని పెంచడం కాదు. ఒక కామన్ మ్యాన్ రోజుకు 50 రూపాయలు బియ్యం కొనే స్థితి రావాలి. రోజుకు రూపాయి బియ్యము, ఉచిత బియ్యము తినే పరిస్థితి రావద్దు. అప్పుడు జీడిపి పెరిగినట్టు కాదు. కామన్ మ్యాన్ 1000 రూపాయలు ఖర్చు పెట్టగలిగితేనే రోజుకు 1000 రూపాయలు ఖర్చు పెట్టగలగాలి. పెడితే అప్పుడు ఏమవుతుంది? జీడిపి పెరుగుతుంది, దేశ జీడిపి కానీ రాష్ట్ర జీడిపి కానీ పెరుగుతుంది. ఎందుకు? కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఒక వస్తువు ఇక్కడ తయారవుతుందంటే ఇక్కడ తయారైన వస్తువు అమ్ముకున్న తర్వాతనే దాని మీద వచ్చే లాభాలను బట్టి జీడిపి పెరుగుతుంది. బంగారపు నిల్వల మీదనే జీడిపి పెరుగుతుంది. ఒక దేశ జీడిపి, ఒక దేశాన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఆ దేశ సంపద మీద ఉంటుంది, వ్యక్తి యొక్క ఇన్కమ్ మీద ఉంటుంది. ఇవన్నీ ఏమో తెలియకుండా మార్వాడీలు సంపాదించి దాని మీద జీడిపి ఉంటుంది అనడము. మార్వాడీలు దోపిడీ చేస్తున్నారు. ఆ దోపిడీ సొమ్మంతా కూడా వాళ్ళు ఇక్కడ మళ్ళీ ఇక్కడ దోపిడీ చేసి సొమ్మంతా తీసుకొని ఎడబెడుతున్నారు. వాళ్ళ రాష్ట్రాల్లో డెవలప్ చేసుకుంటున్నారు, వాళ్ళ ప్రాంతాల్లో పెట్టుకుంటున్నారు. సొమ్ము కొద్ది అక్కడ సోకు అక్కడ చేస్తున్నారు. మరి ఇక్కడ ఉద్యోగాలు కూడా అక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు పెడతావు. అసలు ఇక్కడ ఈ జాగాలో, ఈ భూమిలో ఒక వ్యాపారం నువ్వు పెట్టాలంటే ఇక్కడ 75% ఉద్యోగాలు కల్పించాలి నువ్వు. మరి కల్పిస్తున్నావు? ఒక్క మార్వాడి షాప్లో చూపెట్టండి, మన వాళ్ళు తెలంగాణలో ఒక్కడున్నాడు చూపెట్టండి. ఎందుకు లేరు? ఒక గుజరాతీ షాప్లో ఎందుకు లేరు? ఒక పంజాబీ షాపులు ఎందుకు లేరు మన వాళ్ళు? తెలుగు వాళ్ళు, మన తెలంగాణ వాళ్ళు. సో కాబట్టి ఇక్కడే వాళ్లకు 75% ప్రైవేట్ రంగంలో వాటా రావాలి. 1.5 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు. 1.5 కోటి నిరుద్యోగులలో గవర్నమెంట్ ఇచ్చే ఉద్యోగాలు 1,00,000. మరి మిగతా 1,49,000 మంది ఏం కావాలి? వాళ్ళు ఎక్కడికి పోవాలి? వాళ్ళకి ఇట్లాంటి ఉపాధి అవకాశాలు ఇక్కడ కల్పిస్తేనే కదా, వ్యాపార అవకాశాలు కల్పిస్తేనే కదా వాళ్ళకు ఉండేది. మరి ఇవన్నీ మీరు కొట్టేస్తే మరి మా వాళ్ళు ఏం కావాలి? అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఏం చెప్పారంటే మన వాళ్ళకు పని చేత కాదు, వాళ్ళు ధర్మరక్షణ ఒక ఏదో యుద్ధం చేసినట్టు వచ్చినట్టు వాళ్ళు కేవలం ఒక మానవీయ కోణంతో వాళ్ళ వ్యాపారాలు చేస్తున్నారు తప్ప ఎవరిని మోసం చేస్తలేరు,
ఒక కటికోడు ఒక మటన్ షాప్ పెట్టేటట్టు, ఒక ఇస్త్రీ షాప్ పెట్టాలంటే కంపల్సరీ రజాకా ఉన్నట్టు ఈ యొక్క బీసీ కులాలకు సంబంధించినటువంటి ఆ మోటును తీసుకొచ్చి ప్రజలను రచ్చగొట్టేటువంటి వాదనలు అంతా కూడా వక్రీకరించేటువంటి ద్వంద్వ విధానం కనిపిస్తూ ఉన్నది సార్. నిజంగా ఒక బండి సంజయ్ అనే ఒక కేంద్ర మంత్రి హోదాలు ఉన్నప్పుడు ఏ స్థాయిలో మాట్లాడంటారో అసలు ఆ మాటలంతా కూడా మనం ఎలా తీసుకోవచ్చు? బండి సంజయ్కి చెప్పులు మోయడం తెలుసు. ఓకే. బండి సంజయ్కి హోమ్ మినిస్టరు గుజరాత్లో చెప్పులు మోయడానికి సూట్ కేసులు మోయడం ఆయనకు బాగా తెలుసు. ఓకే. బండి సంజయ్కి మాఫియా వ్యాపారం చేయడం తెలుసు. ఓకే. ఆయన హోమ్ మినిస్టరు అయి ఉండి ఇవాళ ఏమని మాట్లాడతాడు? రోహింగ్యాలను మీకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నా అంటున్నాడు. అసలు రోహింగ్యాలను పంపించాల్సింది ఎవరు? ఓకే. కేంద్ర ప్రభుత్వం ముందు బాధ్యత, తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని. అవును. ప్రజలకేం సంబంధం రోహింగ్యాలతో? నువ్వు విదేశీయులు ఎవరైనా వస్తే ఎవరి పర్మిషన్తో వస్తాడు? ప్రజలు ఏమైనా సంతకం పెట్టి రోహింగ్యాలను రమ్మంటారా? ఓకే. కామన్ సెన్స్ లేదు, కామన్ సెన్స్ లేదు బండి సంజయ్కి. ఓకే. ఏం మాట్లాడాలో తెలియదు. అట్లాంటి వాడు కేంద్ర మంత్రిని చేసిండే వాళ్ళ చెప్పులు మోయడానికి సూట్ కేసులు మోయడానికి. ఆయన ఏమన్నా మన ఇది ఏమంటారు వాళ్ళను అది బండలు గిండలు అన్నీ గ్రనైట్ మాఫియాల దగ్గరికి వెళ్ళి 100 కోట్లు 100 కోట్లు సంపాదించినట్టు కాదు ముచ్చట. కరీంనగర్ ప్రాంతం అది కాదు బండి సంజయ్ చట్టం ఒకటి ఉంటుంది. ఈ ఒక విదేశీయులు ఇక్కడ రావాలంటే ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ ఉంది. భారత పౌరసత్వం తీసుకొని రావాలి ఇక్కడికి. రాకపోతే ఇల్లీగల్గా ఇమీడియట్లీ బార్డర్లో అరెస్ట్ చేసే హక్కు ఎవరికి ఉంటుంది? కేంద్ర బలగాలకు ఉంటుంది. కేంద్ర బలగాలు ఎవరి చేతిలో ఉంటాయి? నీ చేతిలో ఉంటాయి. బండి సంజయ్ ఆయనతో కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతావు నువ్వు. రోహింగ్యాలకు ఏం సంబంధం? మాకేం సంబంధం? రోహింగ్యాల చేతగాని బండి సంజయ్ రాజీనామా చేయి, చేతగాని మోడీ రాజీనామా చేయండి. మీకు రోహింగ్యాలు ఎల్లగొట్టే చేత కాకపోతే ఈ దేశంలోకి వెళ్ళి చేతగా రాజీనామా చేయండి. ఎల్లగొట్టే వాళ్ళు అధికారంలోకి వస్తాం. మేము వచ్చి దేశాన్ని కాపాడుతాం. ఓకే. ఇవాళ భారత రాజ్యాంగ పిత బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా మేము ఇవాళ ఈ దేశాన్ని కాపాడుతున్నాం. ఈ దేశ రక్షణలో మా పాత్ర ఉంది, ఈ దేశ నిర్మాణంలో మా పాత్ర ఉంది. అసలు ఈ దేశం నడుస్తుందంటే మా వల్ల, మేము ఊడడం వల్ల, మేము బిల్డింగ్లు కట్టడం వల్ల, మేము ఆఫీసులు తెరవడం వల్ల, మేము ఆఫీసులో పనిచేయడం వల్ల, మేము దేశ రక్షణలో పనిచేయడం వల్ల మా జాతులు కదా ఉన్నాయి. బండి సంజయ్ బ్రాహ్మణులు ఆర్మీలో జవాన్లా లేకపోతే బహుజన్లా? బండి సంజయ్ ఎవరు? నీకు విషయాలు తెలిస్తే మాట్లాడు, లేకపోతే మాట్లాడదు. అంతే తప్ప మార్వాడిలో స్వచ్ఛమైన వ్యాపారం చేస్తాను రా, దొంగ వ్యాపారాలు చేస్తాను చూడు ఒకసారి పోలీస్ రికార్డులల్లో. మొత్తం ఉస్మానియా యూనివర్సిటీలో ఇవాళ వ్యాపారాలన్నీ ఎవరి, కాంట్రాక్టులన్నీ ఎవరి? ఇక్కడ తెలంగాణ అడ్డ ఉస్మానియా, ఈ గడ్డ పక్కనే ఇక్కడున్న బంకులు ఎవరి? మొత్తం వ్యాపారాలన్నీ ఎవరి? ఇవన్నీ కూడా మార్వాడీల గుజరాతీలే కావా? ఓకే. మరి ఎట్లొచ్చినాయి బండి సంజయ్ వీళ్ళకు? ఎవరిచ్చిన పర్మిషను? ఇంత మొత్తం బేగం బజార్ నుండి మొదలుకుంటే ముస్లింలతో పేరు బేగం బజార్ ఉంటుంది, మార్వాడీలతో వ్యాపారం ఉంటుందా? మొత్తం అన్నీ ఏ బజార్ చూసినా మార్వాడీలు గుజరాతీలు వాళ్ళదేనే, చోర్ బజార్ మీదేనే వాళ్ళదేనే. మరి బజార్ పేరే చోర్ బజార్, ఆ చోర్ బజార్లో ఉన్నదంతా వీళ్ళే. ఓకే. మరి అట్లాంటప్పుడు మరి వాళ్ళు దేశభక్తులు అన్నట్టుగా, అంటే హవాలా కుంభకోణం చేస్తే దేశభక్తులు, కల్తీ వ్యాపారం చేస్తే దేశభక్తులు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా దేశానికి ద్రోహం చేస్తే దేశభక్తులు. మన బహుజనులంతా నిజాయితీగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా నిజాయితీగా బతికితే చేతగాని వాళ్ళు. అందుకే వాళ్ళు వచ్చి వ్యాపారం చేస్తారు. అరే ఇవాళ అమెరికా నుండి తరిమేస్తాను బండి సంజయ్. ఎందుకు? వాళ్ళ లోకలకు ముందు అవకాశాలు ఇవ్వాలి. మేము మా వాళ్ళకి ఇస్తాం. తెలంగాణలో ఉన్న ప్రభుత్వానికి ఉండాలి సోయి, లోకలకు ముందు అవకాశం ఇవ్వాలి. వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే వ్యాపారాలు మిగతా వాళ్ళకి ఇవ్వాలి. పర్మిషన్ ఇవ్వడానికి లేదు వాళ్ళకి. రద్దు చేయవచ్చు, ఇవాడికి రద్దు చేయమని చెప్పండి. 75% మనం ఉండాలి, 25% వాళ్ళు ఉండాలి. ఏ రంగంలో ఏ వ్యాపార రంగంలో అయినా వాళ్ళు ఉంటే ఎలగొట్టాలి అంతే. ట్రంప్ ఎలగొడతాడు నిర్దాక్షిణంగా. మన రాష్ట్రంలో పంపడానికి మీకేం చేతనైతే లేదు. చేతగాని ముఖ్యమంత్రులు ఉంటారు, చేతగాని ప్రధానమంత్రి ఉంటాడు. ఇలా మా మీద మీరు రోహింగ్యాలకు రోహింగ్యాలకు ఒక్కరిని అరెస్ట్ చేయగలిగినా ఈ మార్వాడీలు, ఈ గుజరాతీలు మొత్తం దొంగలంతా చేరి ఈ దేశ సొమ్మునంతా లక్షల కోట్లు, 2,50,00,000 కోట్లు, 250 లక్షల కోట్లు ఇవాళ దోపిడీ చేసింది ఈ మార్వాడీలు, ఈ గుజరాతీలు. మరి అదంతా దేశ ప్రజల సొమ్ము కదా. కొల్లగొట్టింది ఎవడు? మా దళితులు కొల్లగొట్టినరా, బీసీలు కొల్లగొట్టినరా, ముస్లింలు కొల్లగొట్టినరా, క్రైస్తవులు కొల్లగొట్టినరా, నీ మార్వాడీలు, నీ గుజరాతీలు కొల్లగొట్టింది బండి సంజయ్. ఆయనతో పరిజ్ఞానం లేకుండా నువ్వు ఎట్లా కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్? చెప్పులు పోయడానికి కానీ పదవి
సిగ్గుండాలి మనకు, బుద్ధి ఉండాలి మనకు మాట్లాడడానికి. అరే ఇవాళ కంజాతి కొడుక అని చెప్పేసి తిట్టి కొట్టితే వాడిని అరెస్ట్ చేయమని మాట్లాడవు. ఒక డిప్యూటీ హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉండి ఇవాళ ఎవడైతే కొట్టిండో, ఎవడైతే నిత్యంగా తిట్టిండో వాడిని సపోర్ట్ చేస్తావా? ఇదా నీ యొక్క బాధ్యత? నువ్వు ఎంపీగా మళ్ళీ ఇంకోసారి గెలుస్తావా? గెలవనిస్తామా? నిన్ను తెలంగాణ ప్రజలు గెలవనిస్తారా? నిన్ను నీ పార్టీని ఖచ్చితంగా గుజరాత్ పోటీ చేయిపో. అక్కడ దమ్ముంటే నువ్వు టికెట్ ఇవ్వమని వాళ్ళను, గుజరాత్లో గెలిపిమని దమ్ముంటే నీకు, మార్వాడీలను గెలిపిమని. ఇదే మార్వాడీలకు సంకరాక్తున్నావు కదా, నువ్వు అడిగిపో, పోటీ చేయి, టికెట్ ఇస్తారో చూస్తా నీకు. డిపాజిట్ గల్లంత అవుతుంది బండి సంజయ్. తెలంగాణ ప్రజలు తలుచుకుంటే నీ పార్టీ నువ్వు గల్లంత అవుతావు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకో, ఇప్పటికైనా ప్రజల పక్ష నిలబడు, నువ్వు నిలబడి నీ పార్టీ నిలబడు. అంతేగాని ఇవాళ ఇక్కడున్న ప్రజలకు 93% ఉన్న ప్రజలకు నువ్వు ఒక బీసీ వై ఉండి ఓ బీసీ యాదవ్ని కొడితే సపోర్ట్ చేయవు, ఓ దళితుని కొడితే సపోర్ట్ చేయవు. ఇది ఓ బ్రాహ్మణమే, మాధవిలత అంట ఆమె, మొత్తం మనుషుల ప్రాణాల మీద బిజినెస్ చేసిన ఆమె వెరించి హాస్పిటల్. ఆమె ఎక్కడో ఈస్ట్ గోదావరి జిల్లా నుండి వచ్చి తెలంగాణ వచ్చి పెత్తనం చేస్తానంటది ఆమె. దానికి బండి సంజయ్ సపోర్ట్ చేస్తారు, దానికి బీజేపీ టికెట్ ఇస్తా అంటది. అరే ఇదా అని భయ్, మనకు అర్థం కాలే. ఈ తెలంగాణలో ఏం కావాలి? తెలంగాణలో ఎవరు లేడా? బీజేపీ చేత కదా తెలంగాణలో గీయడం టికెట్లు. కాబట్టి ఇవాళ బండి సంజయ్, మాధవిలత అలాంటి వాళ్ళ తాటాకి చెప్పులకు భయపడేది లేదు తెలంగాణ సమాజం. తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహించింది. తెలంగాణ సమాజం తొలిదశ మలిదశ ఉద్యమం నడిపించింది. నిజాంకు వ్యతిరేకంగా పోరాటంలో ఉన్నది, దొరలకు వ్యతిరేకమైన పోరాటంలో ఉన్నది తెలంగాణ. సో కాబట్టి తెలంగాణ ఇవాళ ఖచ్చితంగా బరిగీసి కొట్లాడింది ఆంధ్రలో. సొంత సోదరులైన తెలుగు ప్రజలైనా కూడా వాళ్ళ మీద దోపిడీదారులను తరిమేసింది తెలంగాణ. తెలంగాణకు అంత గొప్ప చరిత్ర ఉంది. అయితే ముఖ్యంగా చెప్పండి సార్, ఇప్పుడు విరించి హాస్పిటల్ ఉన్నటువంటి మాధవీలత కావచ్చు, ఇక్కడ కావచ్చు, బీజేపీ కన్సల్ట్ అయినటువంటి వీళ్ళంతా కూడా కేవలం ఒక ముస్లిం కమ్యూనిటీని ఒక బూచిగా చూపించి ఈ మార్వాడిలో పేర్లితే ముస్లింలో ఎన్ని షాపులు ఉన్నాయో మీకు తెలుసా? కేవలం ముస్లింల మీద ఫస్ట్ లెక్కదీమన్ వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి ఇద్దాం షాపులు. ముస్లింలకు 12% ఉన్నారు కదా, 12% ఇద్దాం ముస్లింలకు. మిగతా వాళ్ళ లెక్కదీమన్. వీళ్ళ మార్వాడీల జనాభా ఎంత? వాళ్ళ జనాభా ఎంత? ఇక్కడ మార్వాడీల జనాభా 1% ఉంటుంది అనుకుందాం. 1% ఇద్దాం వాళ్ళకు, మిగతా తీసి పడిద్దాం, దుకాణాన్ని బంద్ చేద్దాం. రెడీనా? మరి రెడీనా? లేదు, ఊరూరా ఉన్నది, మండలం. అదే అంటున్నా కదా, లెక్క దిద్దామంటున్నా. ఇవాళ ఆ తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అసలు వీళ్ళకి భూములు ఎట్లా అమరించారండి? తెలంగాణ ప్రభుత్వం వీళ్ళకి ఎట్లా భూములు కొనడానికి అనుమతి ఇస్తున్నారండి? తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ 170 యాక్ట్ ఉంది ఆదివాసీ ఏరియాలో. ఆడెట్లా కొంటారండి వీళ్ళు మార్వాడీలు? ఎట్లా కొంటారు? అసలు మనం కొనడానికే అధికారం లేదు మన ఆదివాసీల ఏరియాలల్లో. మార్వాడీలు ఎట్లా కొంటారు? మార్వాడీలు ఎట్లా బిల్డింగ్ కడతారు, వ్యాపారాలు చేస్తారు? మరి తెలంగాణ ప్రభుత్వం సోయలేదా? ఇవాళ ఇక్కడున్న జాగా భూమి కొంటారు, వాళ్ళకు ఇక్కడున్న వ్యాపారాలను కొలగొడతారు. ఇక్కడికి వచ్చి మొత్తం వాళ్ళ సంస్కృతి పేరు మీద ఇలా జై శ్రీరామనాలు అంటారు, లేకపోతే వాళ్ళ దాండియాలు కావాలంటారు. మన 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 బతుకమ్మ ఏమైంది? మన బోనాలు ఏమైనాయి? మన మన ఏది ఎల్లమ్మ, పోషమ్మ, మల్లమ్మ వీళ్ళంతా మనోళ్ళు. మన దేవత శివుడు, మన దేవుడు, దక్షిణాది దేవుడు శివుడు. ఇక్కడ దక్షిణాది ప్రజల బడుగు బలహీన వర్గాల దేవుడు శివుడు. మరి మన దేవుడు ఏమైండు? మన దేవతలు ఏమైనాయి? వాళ్ళు ఎందుకు రావాలి? ఆడికెళ్ళి వచ్చి ఉత్తరాది వాళ్ళు వచ్చి ఉత్తరాది దేవుళ్ళని ఎందుకు పెట్టాలి? ఈడెందుకు మనం చేయాలి? వాళ్ళ దేవుళ్ళు, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ వ్యాపారం మనకెందుకు? మన వ్యాపారం మనకున్నది, మన దేవుళ్ళు మనకున్నారు, మన సంస్కృతి మనకున్నది. మనం దాన్ని కాపాడుకోవాలా వద్దా? బండి సంజయ్ వాళ్ళకి బానిస అయితే మేమెందుకు బానిసలమవుతాం? ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ కాదు, ఈ తెలంగాణ సమాజం తిరగబడ్డ సమాజం. ఈ తెలంగాణ సమాజం ఆత్మగౌరవంతో బతికే సమాజం. ఈ తెలంగాణ సమాజం తెల్ల దొరలకు వ్యతిరేకంగా కొట్లాడిన సమాజం. ఈ తెలంగాణ నిజాం దొరతనానికి ఆధిపత్యానికి వ్యతిరేకంగా కొట్లాడిన సమాజం. ఈ తెలంగాణ సమాజం ఆంధ్ర ఆధిపత్యానికి దోపిడీకి వ్యతిరేకంగా కొట్లాడిన సమాజం. మార్వాడి గుజరాత్ భయపడుతుందా ఏంటి ఈ సమాజం? ఖచ్చితంగా తెలంగాణ తిరుగుబాటు చేస్తుంది. 75% ప్రతి రంగం, సినిమా రంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, అన్ని ప్రైవేట్ రంగంలో 75% మాకు వాటా రావాలి. 25% ఇతర రాష్ట్రాలకు ఇచ్చుకోండి, నాకు అభ్యంతరం లేదు. మా వాటా తెలిసాల్సిందే. ఆర్పిఐ రిపబ్లికన్ పార్టీ అధ్యక్షునిగా చెప్తున్నా, ఇది మా విధానం, మా పార్టీ విధానం అంటున్నా. ముంబైలో ఎట్లయితే వీళ్ళని తరమేసిండ్రు, మీరు ఇట్లనే దోపిడీ చేస్తే
ఖచ్చితంగా హైదరాబాద్ నుండి కూడా పంపించాల్సి వస్తుంది. ఓకే. ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది ఆ పని. కాబట్టి ఇప్పటికైనా మా వాళ్ళకు ఉద్యోగాలు కల్పించండి, మా వాళ్ళకు వ్యాపారంలో భాగస్వామ్యం కల్పించండి. మీరు కల్తీ మానండి, మీరు హవాలా కుంభకోణాలు మానండి, మీరు సైబర్ క్రైమ్ చేయడం మానండి. మీరు నిజాయితీగా ఇక్కడ వ్యాపారం చేయండి. ఈ దేశాన్ని రక్షించాలి, ఈ దేశాన్ని కాపాడాలి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టి ఈ రాష్ట్రాలను కాపాడాలి, ఓకే, ఈ దేశ ప్రజల్ని కాపాడాలి. అది దేశభక్తి అంటే. ఓకే. దేవుని పేరుతో మోసం చేసి, దేవుల పేర్లతో మోసాలు చేసి, లేకపోతే హవాలా కుంభకోణాలు చేసి మేము దేశభక్తులం అంటే నడవదుగా. ఈ తెలంగాణ సమాజం మీ యొక్క మోసాలని గమనించింది కాబట్టి ఇలా బంధుల దాకా పోతున్నది. ఇలా యాదగిరి గుట్టలో బంధు పెట్టారు అంతకుముందు, ఇలా ఆమన్గల్లో బంధుకు పిలిపించారు. అది మొత్తట అంతటా వస్తుంది ఆ తిరుగుబాటు అనేది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మార్వాడి గో బ్యాక్ ఏదైతే నినాదం ఉందో సార్, దాని గురించి ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళ ఫోన్ నెంబర్, పర్సనల్ ఫోన్ నెంబర్ తీసుకోవడము, కుటుంబ సభ్యులకు అసభ్యకరంగా మాట్లాడడము, వాళ్ళకు గాలి ఒక బెదిరింపు కాల్స్ ఒక్కరి కాదు, దాదాపు వందల నుంచి దాదాపు అసలు అన్లిమిటెడ్ కాల్స్ వస్తున్నాయట. ఇదంతా కూడా వాళ్ళు సోషల్ మీడియాలో రికార్డ్ చేసుకొని మా జోలికి వస్తే మిమ్మల్ని కూర్చి పారేస్తాం, బీజేపీ మా చేతిలో ఉంది, మినిస్టర్ మా చేతిలో ఉంది చెప్పి బేజాప్తాగా పెద్ద పెద్ద ఫ్లెక్సీలతోటి, పెద్ద పెద్ద లోగోలతోటి, పెద్ద పెద్ద డిజైన్లతోటి సోషల్ మీడియాలో వాయిస్ రికార్డులు రిలీజ్ చేస్తున్నారు సార్. నిజంగా తెలంగాణ సమాజంలో కొట్లాడుతున్నటువంటి గో బ్యాక్ మార్వాడి అనే అంశం మీద కొట్లాడుతున్నటువంటి మీరు కావచ్చు, పలువురు ఉస్మానియా నాయకులంతా కూడా నిజంగా ఏ రకంగా రక్షణ కల్పిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈ హోంశాఖ కావచ్చు? నేనేమంటున్నానంటే ఇవాళ మనం ఎవరికి వ్యతిరేకం కాదు. ఫస్ట్ ఓకే, మనం దోపిడీదారులకు వ్యతిరేకం. ప్రభుత్వం దోపిడీదారులకు సపోర్ట్ చేస్తుందా? చేయమనండి. ఓకే. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాలను కూల్చేస్తారు. ఓకే. మనం అడుగుతుంది రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఈ దేశాన్ని రక్షించాలి, తెలంగాణ రక్షించాలి, దేశ ప్రజలను రక్షించాలి, ఈ తెలంగాణ ప్రజలను రక్షించాలి. ఓకే. ఇది మా విధానం. మరి దోపిడీదారులకు సపోర్ట్ చేస్తాము, దోపిడీదారులకు డబ్బులు తీసుకుంటాము, ఈ ఎన్నికల ఖర్చు పెట్టి పోటీ చేస్తామంటే ప్రజలు ఇవాళ గుడ్డోళ్ళు కాదు, ఎడ్డోళ్ళు కాదు. రానున్న రోజుల్లో పైసలకే ఎన్నికలలో ఉంటుంది అనుకోవడం పొరపాటు. ఇవాళ రాహుల్ గాంధీ ఓటు అధికారం, ఒక ఓటు ప్రజల అధికారాన్ని, దానికి సంబంధించిన ఒక విలువ, దానికి అధికారాన్ని మొత్తం దేశం మొత్తంలో పెద్ద ఎత్తున చర్చ తీసుకురాగలిగారు. ఓకే. ఇవాళ ఓటు చోరీ చేస్తున్న బీజేపీని మొత్తం నిలదీసి, ప్రజలు నిలదీసి మొత్తం భారతదేశం నుండి తరిమేసే రోజు వస్తుంది. ఓటు చోరీకి పాల్పడుతున్న బీజేపీ లాంటి పార్టీలు, ఈవీఎంల ట్యాంపరింగ్కి పాల్పడుతున్న బీజేపీ లాంటి పార్టీలు, ఈవీఎంల మేనేజ్ చేస్తూ, ఈవీఎంల రిగ్గింగ్లు చేస్తూ ఇలా నిలదీస్తే ప్రజలు ఊరుకుంటారా? ఎంతకాలం ప్రజల్ని భయపెడతాం? ఓకే. కాబట్టి ఇవాళ చైతన్యం ప్రజల లోపల వచ్చింది. సోషల్ మీడియా ఇవాళ ఈ ప్రజల వెంట ఉన్నది. ఖచ్చితంగా ప్రజలు నిలబడతారు. ప్రజలు ఇవాళ తెలంగాణ ప్రజల అమాయకుల ప్రజలు ఏం కాదు, వాళ్ళు పోరాట యోధులు వాళ్ళు. ఓకే. ఈ దేశంలో ఉన్న, ఈ ప్రపంచంలో ఉన్న హిట్లర్ లాంటి వాడే ఏమైందో, నియంతలు ఏమైందో ప్రజలు ఒక చూపెట్టిండ్రు. ఆ నియంతల పరిస్థితి ఏమైంది అనేది. ఇక్కడ మార్వాడీలు పెద్ద లెక్క కాదు, గుజరాతీలు అంతగానే లెక్క కాదు. ఓకే. సో కాబట్టి ఇప్పటికైనా మేము ఏమంటున్నాము, దోపిడీదారులను మేము వ్యతిరేకిస్తున్నాము. ఓకే. మీరు సమర్థిస్తారా చెప్పండి. అది కల్తీగాలను మేము దూరం పోమంటున్నాము, మీరు సమర్థిస్తారా చెప్పండి. మీరు మాకు 75% మాకు వాటా కావాలంటున్నాం. మా చట్ట ప్రకారమే, ఓకే, లోకల్ చట్ట ప్రకారమే మాకు 70% వ్యాపారంలో వాటా కావాలి, పరిశ్రమల్లో వాటా కావాలి, సినిమా ఇండస్ట్రీలో వాటా కావాలి, ఫార్మా రంగంలో వాటా కావాలి, అన్ని రంగాల్లో మా వాటా మాకు కావాలి. మీ ప్రాంతంలో మీరు తీసుకోండి. గుజరాత్ రాష్ట్రంలో మీ 70% మీకు ఉంటుంది, ఇతర రాష్ట్రాలకు 25%. ఓకే. అంతేకాని మీ రాష్ట్రంలో మా వాళ్ళు అంతా 70% ఉన్నారా? మా తెలంగాణలో వ్యాపారం చేస్తారా? మనం కూలీలకు పని చేస్తారు మన వాళ్ళు పోతే గుజరాత్లో, అవునా? బట్టల దాంట్లో ఇండియాలో. సో మీరు వచ్చి ఇక్కడ యజమానులుగా ఉన్నారు, కూలీలుగా లేరు మీరు. మేమేమంటున్నామంటే ఈవెన్ పాపం ఒరిస్సా నుండి కూలీలు వస్తున్నారు, అక్కడిక్కడ కూలీనాలు చేసుకుని బతికేవాళ్ళు, వాళ్ళకు వ్యతిరేకం కాదు మేము. ఓకే. మీ ఎవరికి వ్యతిరేకము? ఈ కల్తీగానులకు, ఈ దోపిడీదారులకు, ఈ ట్యాక్స్ ఎగ్గొట్టేటోళ్లకు, మా పనులకు, మా వాళ్ళకు ఉద్యోగాలు రానియకుండా మీ వాళ్ళని తీసుకొని పెట్టుకునే వాళ్ళకి, వాళ్ళకి వ్యతిరేకం. ఓకే. దాన్ని బండి సంజయ్ ఎట్లా సపోర్ట్ చేస్తాడు? దాన్ని బండి మాధవిలత ఎట్లా సపోర్ట్ చేస్తుంది? కాబట్టి మేము రోహింగ్యాలకు కూడా వ్యతిరేకం. మేము రోహింగ్యాలు ఒక్కడే కాదు, అసలు ఎవడైతే ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ మేము వ్యతిరేకం. ఓకే. ఒక్క రోహింగ్యాలే కాదు మాకు, అవును, ఈవెన్ నైజీరియా కావచ్చు, వాడు నా ఆఫ్రికన్ కంట్రీ కావచ్చు, ఇంకా ఏ దేశం అనే కావచ్చు, ఓకే, మా దేశంలో నిబంధనల ప్రకారం మాకు రావాలి. అంతేగాని మా పర్మిషన్ మేము పోతలేమా? ఈ దేశానికి నేను చాలా దేశాలు తిరిగిస్తా, మేము పర్మిషన్ తీసుకొని పోతలేమా? మేము అట్లనే పర్మిషన్ ఉంటే ప్రతి దేశం పోవచ్చు.
నువ్వు కూడా వీళ్ళకి కూడా మేము వద్దంటలేము. ఇప్పుడు మార్వాడి గుజరాత్ మొత్తం 100% వెళ్ళిపోయినట్లేము. విదేశీ మిగతా రాష్ట్రాల వాళ్ళకి మేము 25% ఇవ్వమంటున్నాం, 75% మాకు ఇవ్వంటున్నాం. ఇది తప్పెట్లయితే, ఇది నెరమెట్లయితుంది. ఓకే, ఖచ్చితంగా అది మా హక్కు అంటున్నాం. ఓకే సార్, నిజంగా చెప్పండి, ఇది ఈ అంశం పక్కన పెడితే డీలిమిటేషన్స్ అనేది ఒక చర్చనీయాంశంగా మారింది సార్. రానున్న ఎలక్షన్స్లో తమిళనాడు లాంటి ఒక స్టేట్ కూడా తన భుజాల మీద ఒక సీఎం క్యాండిడేట్ కూడా దీని మీద అనుచిత వ్యాఖ్యలు చేయడము, ఒక కరోనా వైరస్, ఒక డెంగ్యూ, ఒక ఫ్లూ లాంటి బీజేపీ పార్టీ ఈ డీలిమిటేషన్స్ మీద మాట్లాడడము, లేకపోతే మా యొక్క కుటుంబ నియంత్రణ మమ్మల్ని కట్టుబెట్టి ఆ యొక్క యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లాంటి పార్టీలో ఉన్నటువంటి వీళ్ళను పెంచుకొని శాశ్వతంగా ఒక పదవిలో ఉండాలనే ఆకాంక్ష ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఉందని చెప్పేసి సీఎం స్టాలిన్ కూడా చెప్పడం, మీరంతా కూడా సపోర్ట్ చేయడం. ఈవెందో తెలంగాణ రాష్ట్రం నుంచి సీఎం హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేటీఆర్ కావచ్చు, ముఖ్య నాయకులంతా కూడా ఆ యొక్క మీటింగ్లో పాల్గొని ఎలా చూస్తారు దీన్ని? డీలిమిటేషన్స్ బీజేపీ చేస్తున్నటువంటి రాష్ట్రాలపైన, ముఖ్యంగా సదరన్ స్టేట్స్ పైన చేసేటువంటి కుట్ర ఎలా చూడొచ్చు సార్ మన దాన్ని? ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మనం దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించాం. ఓకే, కుటుంబ నియంత్రణ అనేది జాతీయ విధానం, ఒక పాలసీ అది. ఓకే, ప్రతి ఇంటికి మీరు కుటుంబ నియంత్రణ పాటించండి, దేశ జనాభా పెరిగిపోతుంది అవును, కాబట్టి మనం పేదరికం పెరిగిపోతుంది కాబట్టి తగ్గించండి, నిరుద్యోగం పెరుగుతుంది. ఓకే, మనం పాటిస్తే మన నేరస్తులు మనకు శిక్ష ఎట్లా ఇస్తారండి? ఓకే, కుటుంబ నియంత్రణ పాటించని రాష్ట్రాలకు శిక్ష వేయ, కానీ పాటించని రాష్ట్రానికి ఎట్లా ఇస్తావు శిక్ష? ఓకే, నువ్వు జనాభా ఇక్కడ తగ్గింది కాబట్టి మా సీట్లు తగ్గిస్తావా? అట్లాంటే మరి అమెరికా ఉంది, అమెరికాలో 50 స్టేట్స్ ఉన్నాయి, జనాభా 25 కోట్లు. ఉత్తరప్రదేశ్ జనాభా ఎంతనో అమెరికా జనాభా అంత. మరి 50 కోట్లున్న అమెరికా 25 కోట్లున్న జనాభా ఉన్న అమెరికా 50 రాష్ట్రాలుగా ఉన్నది. ప్రతి జనాభా ఎక్కువన్నా తక్కువన్నా ప్రతి రాష్ట్రానికి 2 మాత్రమే నామినేట్ చేస్తుంది. నువ్వు కూడా ప్రతి రాష్ట్రానికి 2 చొప్పున నామినేట్ చేయి, 2 చొప్పున నామినేట్ చేయి. ప్రతి రాష్ట్రానికి సమాన భాగస్వామ్యం పార్లమెంట్లో అయ్యి. వాడు చిన్న రాష్ట్రమైనా, అది గోవా కావచ్చు, అది మణిపూర్ స్టేట్ కావచ్చు, గోవా కావచ్చు, చిన్న రాష్ట్రమైనా సరే సగం కరెక్ట్గా ఈక్వల్ రిప్రజెంటేషన్. అమెరికా ఎందుకు ఇస్తా? నువ్వెందుకు ఇవ్వవు? ఓకే, 80 ఎంపీలంట ఉత్తరప్రదేశ్కి ఉండాలంట, వచ్చి గోవాకు వచ్చి 2 ఎంపీలు ఉండాలంట. మరి ఇది ఎక్కడ అన్యాయం? ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? మణిపూర్కి వచ్చి ఒక్కొక్క స్టేట్కి అయితే ఒకటే ఉన్నాడు, పుదుచ్చేరికి ఒకటే ఎంపీ ఉన్నాడు. ఇట్లా అంటే ఇప్పుడు పార్లమెంట్లో ఎవరిది నడుతుంది? దేశ ప్రధానమంత్రి ఎవరైతారు? 80 ఎంపీలు ఉన్న వాళ్ళు అవుతారు. దేశ స్పీకర్ ఎవరైతారు? 80 ఎంపీలు అవుతారు. దేశ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వాళ్ళే అవుతారు. ఓకే, ఇంక మనం మేమెందుకు ఈ దేశంలో ఉండాలి? మీ దేశంలో ఉన్నప్పుడు మాకు పదవులు రావాలి కదా. అవును, ఇప్పుడు అనివార్యంగా ఉపరాష్ట్రపతిని మన తమిళనాడు నుండి ఇచ్చింది. అవునా? అది మా డిమాండ్, మా విజయం అది. మా విజయం, మాలాంటి వాళ్ళ పోరాట ఫలితంగా, తమిళనాడు స్టాలిన్ లాంటి వాళ్ళ కొట్లాట ఫలితంగా ఇవాళ అనివార్యంగా డిప్యూటీ ఉపరాష్ట్రపతి మళ్ళీ సౌత్కి ఇచ్చారు. లేకపోతే మొత్తం డిప్యూటీ రాష్ట్రపతి కూడా, ఉపరాష్ట్రపతి పదవి కూడా ఈసారి ఈ 14 ఏళ్ళలో వాళ్ళకే ఇచ్చుకున్నారు. ఇది అన్యాయం కదా. ఈ మొన్నటిదాకా వెంకయ్య నాయుడు తీసి పడేసి వాళ్ళకే ఇచ్చుకున్నారు. కాబట్టి మా పోరాటం ఖచ్చితంగా న్యాయమైన పోరాటం, రాజ్యాంగబద్ధమైన పోరాటం. ఖచ్చితంగా ఇవాళ డీలిమిటేషన్ జరిగినా కూడా మీరు ఇవాళ రాష్ట్రానికి సమాన ప్రాతినిధ్యం ఇవ్వండి. 80 ఎంపీలున్న ఉత్తరప్రదేశ్కైనా సరే, తెలంగాణ 17 ఎంపీలున్న తెలంగాణకైనా సరే, 2 ఎంపీలున్న గోవాకైనా సరే ఒకటే ప్రాతినిధ్యం ఇవ్వండి. లేదా ఫ్రీజ్ చేసేయండి, అసలు డీలిమిటేషన్ చేయకండి, రద్దు చేయండి. ఓకే, తప్పేముంది? ఈ దేశంలో ఉన్నాయి చాలు, ఉన్నకాడికి ఉంచండి. అట్లనే మీ ఇప్పుడు ఇందిరాగాంధీ గారు చేశారు, వాజ్పేయి చేశారు, మొత్తం 50 ఏళ్ళు చేసిండ్రు. నువ్వు కూడా 25 ఏళ్ళు ఫ్రీజ్ చేసి పడే. ఎందుకు చేయవు? అంటే మీ ఆధిపత్యం మెచ్చుకోవడానికా? ఓకే, ఈ దేశంలో రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర మీరు అమలు చేయడానికా? తిరిగి మళ్ళీ బీజేపీ సంపూర్ణమైన మెజారిటీ రావడానికా? ఎందుకు? మాకేమో ఈ చూడు, బీజేపీలో అయితే మార్వాడీలు, గుజరాతీల పెత్తనం కొనసాగుతుంది. వాళ్ళ ఆధిపత్యం, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ దేవుడు, వాళ్ళ భాష అంతా వాళ్ళదే పూర్తిగా ఆధిపత్యం. ఈ దేశం అంతా ఈ రకమైన పరిస్థితి ఉంటుంది కదా. సో కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మేము డీలిమిటేషన్కి ఒప్పుకునేది లేదు. సమాన ప్రాతినిధ్యం ఇస్తావా లేదా రద్దు చేస్తావా? ఇదే కారణం. సమాన ప్రాతినిధ్యం అని రాష్ట్రాలకు, లేదంటే రద్దు చేయి. జనాభా దామాష పద్ధతిలో బడ్జెట్ ఇవ్వదు, రాష్ట్రం ఆధారంగా బడ్జెట్ ఇయ్యి, అవసరాల ఆధారంగా ఇయ్యి. అంతేగాని జనాభా ఆధారంగా అంటే మాత్రం ఊరుకునేది లేదు. ఖచ్చితంగా దేశంలో
ఖచ్చితంగా తిరుగుబాటు వస్తుంది. ఈ దేశం ఊరుకోదు. డీలిమిటేషన్ పేరుతో మీరు ఆధిపత్యం, ఉత్తరాది భాష మీ హిందీ ఆధిపత్యము, అలాగే మీ ఉత్తరాది భాష మీ ప్రాంత ఆధిపత్యము, మీ భాషాధిపత్యము కొనసాగిస్తా అంటే ఊరుకునే సవాలే లేదు. అదే కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు సీఎంగా వచ్చిన తర్వాత సరే ఎన్ని మార్పులు చేసిన తర్వాత కూడా వైసీపీ తక్కువ సీట్ రావడం, తను వెళ్ళడం అది జరిగింది సార్. అయితే ముఖ్యంగా అదే కూటమిలో ఉన్నటువంటి తను అనేక రాష్ట్రాలు సదరన్ స్టేట్లో ఉన్నటువంటి ఆ తమిళనాడులో పెట్టుకున్నటువంటి మీటింగ్ అటెండ్ అయ్యారు. కానీ పక్కనే ఉన్నటువంటి రాష్ట్రం ఏపీ ఏదైతే ఉందో టీడీపీ కుటుంబ నియంత్రణ కోసం నేనే ప్రచురించిన, నేనే బ్రాండ్ అంబాసిడర్, మళ్ళీ మీరే పిల్లలు కనండి అని చెప్పేసి మళ్ళీ ద్వంద్వ వైఖరి, రెండు విచిత్ర వితండవాదం అంటారు కదా, ఈ చంద్రబాబు నాయుడులో మనం చూస్తుంటాం సార్. ఆయనే కాకుండా ఇంకొక సంఖలో చేరినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఏదో సనాతని ధర్మం, అది ధర్మం, ఇది నేను ఏదో పొడి చేస్తా, అదంతా కూడా జరుగుతూ ఉన్నది సార్. నిజంగా యూపీలో ఉన్నటువంటి మీరు చెప్పినటువంటి గుజరాత్లు కావచ్చు, రాజస్థాన్లు కావచ్చు, యూపీలు కావచ్చు, వీళ్ళని కమాండ్ చేస్తే వీళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతే పనికిరాలని మనం కొట్టేసినటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో నూతనంగా ఏర్పడినటువంటి మన పక్కలో ఉండి మనల్ని వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశం ఎంతైనా ఉందని కూడా దాదాపు చాలా మంది మేధావులు అయితే అనుకుంటున్నారు సార్. మరి ఈ యొక్క విధానాన్ని ఏపీ ఉన్నటువంటి ఆ ద్వంద్వ వైఖరిని ఎలా చూస్తారు సార్? అంటే అవకాశవాద రాజకీయాలు ఇప్పుడు అంతకుముందు గుజరాత్లో మారణహోమం జరిగినప్పుడు 92లో, అవును, ఇదే 2002 2002 కావచ్చు, ఈయన ఎవరు చంద్రబాబు నాయుడు మొత్తం దేశంలోకి వెళ్ళి తరిమేయాలి, అసలు బహిష్కరించాలి, మొత్తం నరహంతకుడు అని చెప్పి అన్నాడు. అవును, మరి ఇలా ఎట్లా కాలం మొక్కుతాడు? ఓకే, బీజేపీని బొంద పెడదామన్నాడు, ఇలా పోయి ఎట్లా పొత్తు పెట్టుకున్నాడు? ఓకే, అంటే ఇవాళ అవకాశవాద రాజకీయాలకు ఎవరన్నా పరాకాష్ట ఉన్నారంటే ఆయన. ఓకే, వెన్నుపోటు రాజకీయాలకు ఎవరైనా బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. ఓకే, సో ఇట్లాంటి చంద్రబాబు నాయుడు మాటలు నమ్మే పరిస్థితికి పోయింది, అయిపోయింది. రేపు రానున్న రోజుల్లో పూర్తిగా చంద్రబాబు చేతిలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి అధికారం కొలాప్స్ అవుతుంది. ఓకే, ఉండదు ఆయన చేతిలో, బీజేపీ ఉండనియదు. ఇక్కడ బీజేడీ ఏమైంది ఒరిస్సాలో, వాళ్ళతో దోస్తానం చేసిన బీజేడీని క్లోజ్ చేసి పడేసింది. ఇవాళ చంద్రబాబు కూడా క్లోజ్ చేస్తుంది అక్కడ బీజేపీ, మింగి పడేస్తుంది బీజేపీ. చూడండి చంద్రబాబు నాయుడు క్లోజ్ అయిపోతారు అక్కడ. సో ఆ రకంగా అవకాశవాద రాజకీయాలకు స్వస్తి పలికే రోజు చంద్రబాబు వచ్చేస్తుంది. లోకేష్ లాంటి వాడు ముఖ్యమంత్రి అయ్యే ప్రశ్నే రాదు, అక్కడ రాదు. నెక్స్ట్ వచ్చేది మళ్ళీ బీజేపీ ముఖ్యమంత్రినే చేస్తారు. పవన్ కళ్యాణ్ కూడా మెరిగి కావాల్సిందే. సో ఆ రకమైన స్ట్రాటజీలో బీజేపీ వర్కౌట్ చేస్తుంది. సో కాబట్టి ఇవాళ మనం చంద్రబాబు నాయుడుని నమ్మే పరిస్థితి రేపు ఆంధ్ర ప్రజలకు లేదు, దేశంలో ప్రజలకు లేదు. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు రాజకీయాలని, ఆ అవకాశవాద రాజకీయాలని ఇవాళ ప్రజలు ఖచ్చితంగా గమనించారు. తగిన బుద్ధి చెప్పే రోజు అయితే దగ్గరలో ఉంది. ఓకే సార్, ఈ సదరన్ స్టేట్లలో ఈ డీలిమిటేషన్ ప్రకారంగా చూసుకుంటే ఎక్కువ హిందీ మాట్లాడే వాళ్ళని చెప్పేసి హిందీని అంటే భారతదేశానికి నేషనల్ లాంగ్వేజ్ అంటూ ఏది లేదు, దెర్ ఇస్ ఓన్లీ రీజనల్ లాంగ్వేజ్ దట్ హిందీ. అయితే హిందీనే ఒక మతపరంగా ఒక మనుషుల పరంగా ఎక్కువ రాష్ట్రాలలో పలుకుతున్నటువంటి మేము మాట్లాడుతున్నటువంటి వాడుకల భాషలు అని చెప్పేసి మన స్టేట్ల మీద రుద్దేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నది. అది కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు. ఇవన్నీ రాష్ట్రాలు ఒక్కటి అయిన తర్వాత ఆ యొక్క విధానాన్ని వాళ్ళకు కొంచెమన్నా వెనుకకు తీసుకున్నారా, లేదంటే కేంద్ర ప్రభుత్వ ఆలోచన ఎలా ఉంది దాని మీద? బండి సంజయ్ గారు మాట్లాడిండు, ప్రముఖులు ఉన్నటువంటి రఘునందన్ రావు మాట్లాడిండు, ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి సార్ మాట్లాడిండు. దాని మీద అప్పట్లో ఉన్నటువంటి అంటే ఇప్పుడు చీఫ్ అయినటువంటి తను మాట్లాడలే. కానీ ఈ సదరన్ స్టేట్లో ఉన్నటువంటి వాళ్ళందరిపైన ఒక హిందీ ఒక వృద్ధాలైనటువంటి కంపల్సరీ అయినటువంటి వాదాన్ని తీసుకొచ్చారు. ఈ యొక్క బీజేపీ వైఖరిని ఎలా చూడవచ్చు మనం? ఎక్కువ మంది ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రాంతీయ భాష, అదొక ప్రాంతీయ భాష 3-4 రాష్ట్రాలు మాట్లాడతారు. ఓకే, అది కూడా అక్కడ కూడా 3-4 రాష్ట్రాలు కూడా ఛత్తీస్గఢ్ ఒకటి, వాళ్ళకి ఆల్రెడీ గోండు భాషలు ఉన్నాయి. మధ్యప్రదేశ్ ఒకటి, అక్కడ గోండు భాషలు ఉన్నాయి. అక్కడ మహారాష్ట్రలో మరాఠీ ఉంది. ఉత్తరప్రదేశ్లో వాళ్ళ భాష సంతాలి, జార్ఖండ్లో సంతాలి ఉంది. ఉత్తరప్రదేశ్లో వాళ్ళ భాష, తెలంగాణలో తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, ప్రతి రాష్ట్రంలో వాళ్ళ ప్రాంతీయ భాష ఉంది. హిందీ ఎక్కడ మాట్లాడినట్టు, దేశం మొత్తం ఎక్కడ మాట్లాడినట్టు? సో హిందీ జాతీయ భాష కాదనేది స్పష్టం. రెండవది, ఇవాళ హిందీని బలవంతంగా రుద్దాలనే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తాం. ఎందుకు ఖండిస్తాం అంటే మాకు ద్విభాషీ విధానమే ఉంది మొదటి నుండి. ఒకటి ఇంగ్లీషు, ఒకటి తెలుగు. అంతే. అవసరం అనుకుంటే ఉర్దూ మాట్లాడతాం,
ఒకవేళ మీరు థర్డ్ భాషను కూడా మేము మాట్లాడాలనుకుంటే ఉర్దూను ఉంటుంది తెలంగాణలో. తెలంగాణలో ఉర్దూ పెట్టుకుంటాం. అంతే తప్ప నీకు హిందీ మాకు అవసరం, ఓకే, మాకు అవసరం కూడా లేదు. అసలు హిందీ మాట్లాడే ప్రజలే ఇక్కడ లేరు. మా ఉర్దూ కూడా దక్కని ఉర్దూ మాట్లాడతాం మన వాళ్ళు, ఎస్ అంటే ఉత్తరాది ఉర్దూ మాట్లాడడం మనం. ఎస్. కాబట్టి మాకు దక్కని ఉర్దూ కానీ మూడో భాష కావాలంటే దక్కని ఉర్దూ తీసుకుంటాం, అంతే తప్ప మాకు హిందీ అక్కర్లేదు మాకు. ఓకే, మరి అట్లాంటప్పుడు ఇట్లా మొత్తం ఏ రాష్ట్రం, ఇప్పుడు తమిళనాడులో స్టాలిన్ అయితే ఆల్రెడీ రెండు భాషలు అని మా విధానం అయితే రాసుకున్నాడు, ఆయన చట్టమే చేసిండు. ఎస్, ఆయన ఇంగ్లీషు తమిళ్ అవును, అయిపోయా. ఇంకేముంది మీ హిందీ భాష ఆధిపత్యం. సో కాబట్టి ఇవాళ హిందీ భాష ఆధిపత్యాన్ని బలవంతంగా రుద్దా అంటే అది ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తాం. ప్రతి దక్షిణాదిలో ఉన్న ప్రతి రాష్ట్రం అదే పనిలో ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా మనకు ఇవాళ ఆ సిద్ధాంతంతో కట్టుబడి ఉండాలి. ఎందుకంటే ఆయన కూడా డీలిమిటేషన్ దక్షిణాది గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి దక్షిణాదిలో వాళ్ళ ఆటలు కొనసాగాయి. రానున్న రోజుల్లో ఇంకా ఇప్పుడు మొన్న కూడా ఎందుకు వచ్చినాయి, బీఆర్ఎస్ కరెక్ట్గా నిలబడకపోవడం వల్ల బీజేపీకి వచ్చిన అవకాశం. కానీ బీఆర్ఎస్ కనుక కరెక్ట్గా నిలబడి ఉంటే బీజేపీ కన్నా వచ్చేటి కాదు. ఓకే, వచ్చే సవాలే లేదు. 8 ఎంపీలు వచ్చే సవాలే లేదు, 8 మంది ఎమ్మెల్యేలు వచ్చే సవాలే లేదు. సో బీఆర్ఎస్ లోపైకారు ఒప్పందంతోనే జరిగిందనేది ఇవాళ రేవంత్ రెడ్డి కోడైకి వస్తున్నాడు. సో కాబట్టి ఆ ఆటలు రానున్న రోజుల్లో జరిగాయి. బహుజన పార్టీ ఆర్పిఐ ఏదైతే ఉందో మా పార్టీ రేపు ఖచ్చితంగా బీఎస్పీ పాత్ర కంటే ఎక్కువ పోషిస్తుంది. ఓకే, సో కాబట్టి మేము గెలుపోవటంలో 2% ఓట్ బ్యాంక్ నిర్ణయించేది మేమే. ఓకే, సో ఆ నిర్ణయ క్రమంలో ఖచ్చితంగా ఈ విధానాలకు కట్టుబడి ఉండే పార్టీలతో కలిసి వస్తాం. దక్షిణాది విధానాలకు వ్యతిరేకించే పార్టీలను వ్యతిరేకిస్తాం. అది బీఆర్ఎస్ బీజేపీ రెండింటిని కూడా ఆ రకంగా ఖచ్చితంగా నిలదీస్తాం. మీరు బీజేపీకి సపోర్ట్ చేసే విధంగా బీఆర్ఎస్ వ్యవహరిస్తే దాన్ని కూడా మేము నిలదీస్తాం. రానున్న రోజుల్లో దక్షిణాదికి ఇప్పుడు ఎందుకంటే దక్షిణాది సపోర్ట్ చేస్తుంది బీఆర్ఎస్ కూడా. సో అట్లా దక్షిణాదికి వ్యతిరేకంగా పనిచేస్తే మాత్రం ఆ పార్టీకి వ్యతిరేకంగా మేము పనిచేస్తాం. సో అది మా విధానం. ఓకే సార్, తెలంగాణలో ఎక్కడ చూసుకున్నా రిజర్వేషన్ ముక్కు మొహం తెలియని రిజర్వేషన్ సంగతి తెలియనోడు కూడా ఆ టైంలో ఎవడన్నా స్టేట్లో రిజర్వేషన్ గురించి బీసీల గురించి మాట్లాడితే జైల్లో పెట్టాలి, పెద్ద పెద్ద కేసులు కట్టాలని చెప్పేసినటువంటి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు బీసీలకు ఏదో పొడి చేస్తా, వాళ్ళకేదో నేనేదో చేసేస్తా, వాళ్ళకు అసలు జీవితమే నేను ఇచ్చానన్నట్టు కూడా 42%, 42% రిజర్వేషన్ మా హక్కు, మేము ఇచ్చాం, మేము చరిత్రలో నిలిచిపోతామంటూ కూడా ఎక్కడ పడితే అక్కడ ఏ స్టేజ్ వదలకుండా కూడా ఒక మైక్ దొరికితే చాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. నిజంగా కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి నిజంగా ఉందంటారా ఈ యొక్క రిజర్వేషన్ పట్ల? లేదు. ఓకే, ఎందుకంటే ఆనాడు 52 నుండి మొదలుకుంటే అవును మొన్నటి 90 వరకు కూడా ఈ కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే మండల్ కమిషన్ అమలు చేసేది. అంతకుముందున్న కాకాల కమిషన్ అమలు చేసేది. ఓకే, ఈ రెండింటిని అమలు చేయలేదంటే బీసీల పట్ల ప్రేమ లేనట్టే. ఓకే, తర్వాత వీపీ సింగ్ వచ్చి మండల్ కమిషన్ అమలు చేశాడు. ఓకే, సో ఇవాళ దానికి వ్యతిరేకంగా మండల్ కమిషన్ వ్యతిరేకంగా కమండల్ ఉద్యమం నడిపింది బీజేపీ. సో బీజేపీ కూడా బీసీలు అంటే ప్రేమ లేదు. సో కమండల్ ఉద్యమం నడిపిన బీజేపీ ఒక బీసీ ప్రధానమంత్రిగా ఉండి కూడా 42% వాళ్ళకి వాటా ఇవ్వలేకపోతున్నాడు. వాళ్ళకి అసెంబ్లీ పార్లమెంట్లో వాళ్ళకి వాటా ఇవ్వలేకపోతున్నాడు. బడ్జెట్ కేటాయించలేకపోతున్నాడు. ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేకపోతున్నాడు. కాబట్టి బీసీ ప్రధానమంత్రి అయ్యి బీసీలే ఏం చేయలేని ప్రధానమంత్రిగా మిగిలిపోయిన బీజేపీని ఎవరు నమ్ముతారు? ఒకటి. రెండవది, బీసీ ముఖ్యమంత్రి తెలంగాణ చేస్తామన్న వాళ్ళు కనీసం ప్రతిపక్ష నాయకుని కూడా చేయలేదు. మళ్ళీ మహేశ్వర్ రెడ్డిని చేశారు. సో కాబట్టి బీజేపీకి కూడా బీసీల పట్ల ప్రేమ లేదు. అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ బీసీల పట్ల ప్రేమ లేని ఉత్తరాది పార్టీలు అవి. ఓకే, వాళ్ళు రాజకీయ అవసరాల కోసమే వాడుతున్నారు 42% అనే అంశాన్ని. రెండింటికి చిత్తశుద్ధి లేదు. ఉంటే పార్టీ నియామకాల్లో మీరు ఎందుకు వేయలేదు? ఎంపీలో ఎందుకు వేయలేదు? ఎమ్మెల్యే సీట్లు ఎందుకు వేయలేదు? కార్పొరేషన్ చైర్మన్గా ఎందుకు వేయలేదు? 42% మాట లేదు. ఇవేమి ఇవ్వకుండా మంత్రివర్గంలో ఇవ్వలేదు. ఇవేమి ఇవ్వకుండా కాంగ్రెస్ ఇలా నాటకాలు ఆడుకుంటే మీ 42% వాటా మేము బీసీలో తిరగబెట్టినాం అంటే ఎవరు నడుతుంది? సరే, రాహుల్ గాంధీని మనం వెల్కమ్ చెప్తాం, ఎందుకంటే పాపం ఆయన క్యాస్ట్ సెన్సెస్ అంటాడు, తప్పు చేసినాం క్షమించండి అంటున్నాడు. ఈయన రేవంత్ రెడ్డి కూడా అనాలి, తప్పు చేసిన నేను 42% కార్పొరేషన్లో వేయలే, ఎమ్మెల్యేలు వేయలే, ఎంపీలు వేయాలి, కారణాలు వేరు. ఆ తప్పు ఇంకో భవిష్యత్తులో జరగకుండా చేస్తాం. ఖచ్చితంగా మా పార్టీ బీసీ నినాదానికి విధానాలకు కట్టుబడి ఉందని చెప్పి అనాలా. అనకుండా మీరు ఇద్దరు మోసం చేస్తా అంటే ఎట్లా? బీసీలను
బీజేపీ కాంగ్రెస్. ఇవాళ బీఆర్ఎస్ ఆల్రెడీ 23%కే పరిమితమైన పార్టీ అది. అవును. కాబట్టి ఈ పార్టీలు అన్నిటి కూడా నా ప్రతిపాదన ఏంటంటే బీసీలకు సొంత పార్టీ ఉండాలి. డిఎంకే లాగా, డిఎంకే ఎట్లయితే బీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ కులాల నాయకత్వంలో కంటిన్యూగా అధికారానికి వస్తుందో అట్లా బీసీలు కూడా రావాలి. 56% బీసీలు ఉన్నప్పుడు మీరెందుకు అధికారం రారు? మీరెందుకు 5% లేని రెడ్లను అడుగుతారు? ఆ పర్సెంట్ లేని వెలమలను మాకు పదవి కావాలని అడుగుతున్నారు. 56% ఉన్న మీకు బిచ్చం వెతుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ నాయకత్వ వైఫల్యం వల్లనే కదా. కాబట్టి బీసీలారా ఇప్పటికైనా మేలుకొని మీ రాజ్యాన్ని ఏలుకోండి, మీ సొంత పార్టీ పెట్టుకోండి. అంతేగాని కాంగ్రెస్ మీ పార్టీ కాదు, బీజేపీ మీ పార్టీ కాదు, బీఆర్ఎస్ మీ పార్టీ కాదు. అది దొరల పార్టీలు అవన్నీ. సో ఆ పార్టీలకు దూరంగా సొంత ఎజెండాతో ఒక పార్టీ రావాలి. అప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుంది, అప్పుడే అధికారం వస్తుంది వాళ్ళకు. అప్పటిదాకా రానే రాదు. బీసీలారా ఇప్పటికైనా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న మోసాలని మీరు పసిగట్టండి, నిలదీయండి, సొంత రాజకీయ వేదికను తయారు చేసుకోండి. మేము బలపరుస్తాం మిమ్మల్ని. 34% బీఆర్ఎస్ గత ప్రభుత్వం ఇచ్చింది, బీఆర్ఎస్తో పాటు బీజేపీ కూడా అమలు చేసిందని చెప్పేసి గత నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ 34% 32కి కుదించి దాంట్లో ప్లస్ మైనారిటీ ముస్లిం సోదరులు ఉన్నారో దానికి 10% కలిపి మొత్తంగా 42% మోసం చేస్తుంది బీసీలకు. అసలు 34% రావాల్సినటువంటి దాన్ని 32% తగ్గించినటువంటి ఘనత కాంగ్రెస్ది. మళ్ళీ దాంట్లో శత్రువులైనటువంటి ఒక బూచులైనటువంటి ముస్లింలని చెప్పేసి కూడా బీజేపీ ఎంపీలు కావచ్చు, ఇక్కడ కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి మినిస్టర్లు కూడా ఇదే మాటకు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళని తీసేయండి, ఆ 42% మేము ఇచ్చే ప్రయత్నం మేము చేస్తాం అంటే వాళ్ళని తీసేయాలంటే కంపల్సరీ మళ్ళీ 34 నుంచి మళ్ళీ 32% రావాల్సిందే. వాళ్ళను తీసేయండి, ఆ బిల్లు పంపండి, మేము ఇవ్వకుంటే మేము మాట్లాడకపోతే మా పని అని చెప్పేసి కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, రఘునందన్ రావు చెప్పినటువంటి పరిస్థితి. అయితే బీజేపీ నిజంగా శుద్ధి అంటే ఉందంటారా సార్? అంటే కాంగ్రెస్కు చెప్తున్న పదే అదే, అటు బీజేపీ చేస్తున్నటువంటి పని అదే. చెప్పింది కూడా అదే. ఓకే, మీకు గుజరాత్లో ముస్లిం రిజర్వేషన్ ఇచ్చారు మీరు, ఓకే అవునా? మీరు ఉత్తరప్రదేశ్లో ఇచ్చిండ్రు, అవును. మరి ఇక్కడ ఎందుకు వ్యతిరేకిస్తారు ముస్లిం రిజర్వేషన్? ఎస్, అంటే మీ ద్వంద్వనీతి కదా. ఓకే. రెండవది, అవును, మతానికి సంబంధం రిజర్వేషన్లకు. ఓకే, వెనుకబాటు ఆధారంగా కదా రిజర్వేషన్లు, క్లాసెస్ సామాజిక వెనుకబాటు ఆధారంగా వచ్చినాయి, ఆర్థిక వెనుకబాటు ఆధారంగా వచ్చినాయి. మీరు ఈడబ్ల్యూ తెచ్చుకున్నారు. అట్లాగే విద్యారంగంలో వెనుకబాటు ఆధారంగా, ఉద్యోగ రంగంలో వెనుకబాటు ఆధారం. అక్కడ మతంతో సంబంధం మీద మరి మతంతో సంబంధం పెట్టాలంటే మీ ఈడబ్ల్యూఎస్ కూడా పెట్టాలి మరి, అవునా? అక్కడ క్రిస్టియన్లు తీసుకుంటారు, ముస్లింలు తీసుకుంటారు, అక్కడ మిగతా మతస్థులు తీసుకుంటారు. మరి అటువంటిప్పుడు అవి కూడా రద్దు చేయాలి. ఈడబ్ల్యూఎస్ లేని మతం బీసీ రిజర్వేషన్లకు ఎక్కడదండి? ఓకే, అంటే ఇది కావాలని కుట్ర చేసి బీజేపీ బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుకోవడము, మతం పేరు మీద అడ్డుకోవడము. మీరు మీ జనాభా ఎంత అని ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, మీ జనాభా ఎంత ఉన్నారు? అగ్రవర్ణ పేదలు తెలంగాణలో 3% ఉన్నారు, మీకు 10% ఇచ్చిండ్రు. ఇది అన్యాయం కదా? మరి అగ్రవర్ణ పేదలు 3% ఉంటే 10% రిజర్వేషన్ ఎట్లా ఇచ్చిండు? దాన్ని జస్టిఫై చేసుకోవడానికే ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేశాడు? బయట ఉన్న మార్వాడీలను, గుజరాతీలను ఇలా కలుపుకున్నాడు. ఓకే, ఎక్కడికి అయితే వచ్చిండ్రు వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళందరినీ ఓసీలుగా కలుపుకున్నాడు. ఆయన కలుపుకొని ఓసీ జనాభా పెంచుకున్నాడు, 15% చేసుకున్నాడు. అలాగే 10% ఇచ్చినా అంటాడు. అసలు ఉన్నదే 3% మీరు. గత ఎవరు కేసీఆర్ లెక్కల ప్రకారం 97% బీసీ ఎస్సీ ఎస్టీలు, 3% ఓసీలు ఉన్నారని చెప్పిండు. అక్క 97% ఓసీలు ఉన్నారన్నాడు, 93% వీళ్ళు ఉన్నారన్నాడు. మరి వాళ్ళ ఆ 7%లో అగ్రవర్ణాలలో ఉన్నదే పేదలు 2%. ఆ పేదలకు 10% ఎట్లయితావు? కాబట్టి వీళ్ళందరినీ కలుపుకొని ఇవాళ ఆయన రేవంత్ రెడ్డి ఈ అగ్రవర్ణాలకు ఇచ్చుకున్నాడు. దాంట్లో లేని మతము ఇవాళ 42%లో వాటాలో బీసీలకు దాంట్లో మతం రంగు ఎక్కడ పొలుముతావు నువ్వు? బీజేపీ నువ్వు ఈడబ్ల్యూఎస్కు లేని మతాన్ని దీనికి ఎందుకు పొలుముతాను? కాబట్టి ఇవాళ బీజేపీ ద్వంద్వ వైఖరి, బీసీలకు ఇవ్వడం ఇష్టం లేదు. కాంగ్రెస్ కూడా ఆ రకమైన రాజకీయాలు చేస్తుంది. సో కాబట్టి ఇవాళ కాంగ్రెస్ మారాలి, బీజేపీని అయితే ఖచ్చితంగా బీసీ వ్యతిరేక పార్టీ దాన్ని బొందబెట్టాలి. కాంగ్రెస్ తన వైఖరి మార్చుకొని పూర్తి స్థాయిలో ఫస్ట్ జీవో తీసుకురాయడం, అమలు చేయి. మొక్కలు బడిలా ఎవడేం చేయలేవు. నువ్వు జీవో తెచ్చిన తర్వాత కొట్టేది కొట్టేస్తే ఏమవుతుంది? నీ చిత్తశుద్ధి నిరూపించుకో, చట్టం నువ్వు ఇక్కడ చేసుకో, నీకు అధికారం ఉంది, దాన్ని అమలు చేయి. కోర్టు కొట్టేస్తా లేదా అనేది ఎవరైనా పోయేదాన్ని బట్టి ఆధారం ఉంటుంది. నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు చేయాలి కదా, చట్టం మీద దాన్ని అమలు చేయాలి కదా. ఎందుకు చేయలే?
కేంద్రానికి ఎందుకు పంపినావు? ఉమ్, అవసరమైంది కేంద్రాన్ని పంపాల్సిన అవసరం ఏంది? 9th షెడ్యూల్లోనే పెట్టాల్సిన అవసరం ఏంది? అవును. లేదు. లోకల్ బాడీ ఇది పార్లమెంట్ కాదు, అసెంబ్లీ కాదు. ఓకే. కాబట్టి 9th షెడ్యూల్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఇప్పటికైనా కూడా ఈ 9th షెడ్యూల్ రాజకీయాలు మానేసి ఉమ్, అలాగే జియో తీసుకురండి, అమలు చేయండి. ఉమ్, లేదా మీకు చేత కాదంటే పార్టీ పరంగా అమలు చేసుకోండి. ఓకే. ఈ చేత కాదు మేము జియో తేలేము, కేంద్రం మీద తేవాలి అనుకున్నప్పుడు మా కేంద్రం మీద నెట్టేయండి. ఓకే. మీరు మీరు చేయబట్టే చేయలేక మేము పోయినాం అనండి. ఓకే. అంతేగాని మీకు చిత్తశుద్ధి లేక, మీకు కాంగ్రెస్ చిత్తశుద్ధి లేదు, బీజేపీకి లేదు. కాబట్టి ఈ రెండు దొంగ పార్టీలే ఈ దొంగ విధానాలను అవలంబించి బీసీలను మోసం చేస్తున్నాయి. ఓకే. అయితే నిజంగా కులగణన చేసిన తర్వాత సర్వే డేటా అంతా కూడా మా దగ్గర ఉంది. వారికి ఎవరికి ఏ వాటా ఎంత ఇవ్వాలో మాకంతా తెలుసు. వీళ్ళు కాకపోతే మాత్రం మేము ధర్నాలు, రాస్తారోకులు, జంతర్ మంతర్లో పార్టీలతో అఖిలపక్షం వహించినప్పుడు బీఆర్ఎస్లు రాలేదు, బీజేపీ రాలేదు, ఏవెవరు రాలేదు, కానీ మా యొక్క బీసీలు మాత్రమే వచ్చారు. నిజంగా అంటే అక్కడ కూడా ఈ యొక్క పార్టీని రక్షించినటువంటి రాహుల్ గాంధీని కూడా పర్సనల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సరే నాకేదో కితాబ్ ఇచ్చారు, నాకేదో మీటింగ్ ఇచ్చారని చెప్పేసి తన సొంత డప్పు కొట్టుకున్నటువంటి ఢిల్లీ పోయినటువంటి సీఎం నిజంగా ఈ హడావిడి పేరుతోటి, రిజర్వేషన్ పేర్లతోటి మోసం చేస్తున్నారు. ఈ యొక్క కాలం ఎంతవరకు సాగుతుంది అనుకుంటున్నారు మీరు ఈ కాంగ్రెస్ ఇప్పుడు? అనివార్యంగా కాంగ్రెస్ 42% వాటా అనేది ఆ డిక్లరేషన్ ఇచ్చింది కాబట్టి అనివార్యంగా ఇయ్యక తప్పదు. ఎస్. ఒకవేళ చట్టాన్ని చేయడం ఇష్టం లేకపోయినా ఓకే అనివార్యంగా తీయాలి, పార్టీ పరంగానే తీయాలి. అవును. కాంగ్రెస్ పార్టీ పరంగా ఇచ్చినప్పుడు బీజేపీ ఇవ్వాల్సి వస్తుంది, బీజేపీ ఇచ్చినప్పుడు బీఆర్ఎస్ ఇవ్వాల్సి వస్తుంది అనివార్యంగా. ఓకే. సో కాబట్టి కనీసం చట్టపరంగా మీరు ఇవ్వలేని స్థితిలో ఉన్నప్పుడు పార్టీ పరంగా ఇచ్చి చట్టపరంగా బీజేపీని ఇరుకులో పెట్టండి. రేపు క్యాస్ట్ సెన్సిస్ చేస్తా ఉంటుంది బీజేపీ. 42% వాట కాదు, 50% వాట ఇవ్వమని బీజేపీని. ఓకే. బీసీలకు తప్పే మీద వాళ్ళ జనాభా 50% ఉంది. ఓకే. ఏమనండి? ఓకే. ఇచ్చి 9th షెడ్యూల్లో పెట్టమనండి రిజర్వేషన్లను, బీజేపీ చిత్తశుద్ధి ఉంటే. సో కాబట్టి ఇవన్నీ చిత్తశుద్ధి లేని మాటలు. ఓకే. సో ఈ చిత్తశుద్ధి లేని పార్టీలను బీసీ ప్రజలారా గమనించండి. ఇప్పటికైనా ఓకే వాళ్ళకు ఓటేయడం మానుకోండి. అవసరమైతే మీ సొంత పార్టీ పెట్టుకోండి, లేదా ఆ సిద్ధాంతాన్ని కట్టుబడిన పార్టీలకు మీరు ఓటేయండి. ఓకే. అంతే తప్ప వీళ్ళ యొక్క స్వార్థపర రాజకీయాలకు మాత్రం బలిగాకండి అని చెప్పేసి బీసీలను రిక్వెస్ట్ చేస్తాం. ఓకే సార్, నేను ఒక గ్రామీణ స్థాయి నుంచి ఇచ్చినండి సార్. మా యొక్క సర్పంచ్ ఎవరంటే నేను చెప్పుకోలేని పరిస్థితి. ఈవెందో మా కెమెరామెన్ అయినా సరే, మా డిఓపి అయినా సరే, ఈవెందో రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి ఎవరైనా కూడా ఇప్పుడు మీ సర్పంచ్ ఎవర్రా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటినప్పటికీ మా యొక్క సర్పంచ్ ఎవర్రా అంటే చెప్పలేని పరిస్థితి. నిజంగా స్థానిక సంస్థలు ఎమ్మెల్యేలు, ఎంపీలు మేము గెలిపించుకుంటాం, మా కోసం కొట్లాడిళ్ళు, ఆ ఓట్లు వేసి అని చెప్పేసి సర్పంచ్లు, ఎంపీటీసీలు మీరే అని చెప్పేసి రోజు చెప్తా ఉన్నారు సార్. సెప్టెంబర్ 30 మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలు కావాలి, కంప్లీట్ కావాల్సింది హైకోర్టు చెప్పినప్పటికీ ఈ టైంపాస్ రాజకీయాలు చేస్తున్నారు సార్ కాంగ్రెస్. ఎలా చూస్తారు మీరు? తెలంగాణ రాష్ట్రంలో అసలు సర్పంచ్కి అసలు నోచుకోలేదంటారా? 100% ఎన్నికలు రావాలి. అందుకే నేను ఏమంటాను, పార్టీ పరంగా ఇప్పుడు చట్టం రాకపోతే ఓకే, నువ్వు ఎన్నికలకు నోటిఫికేషన్ వెళ్ళిపోయి పార్టీ పరంగా నువ్వు 42% ఓటాయి. ఓకే. చచ్చకుండా మిగతా పార్టీలు ఇస్తాయి. ఓకే. అప్పుడు నీకు బెనిఫిట్ అయితే కదా. పార్టీ పరంగా నేను ఇచ్చుకున్నా, చట్టం తెచ్చుకుంటా, ఇది బీజేపీ జాతీయ స్థాయిలో తేవాలి, బీజేపీ మీద నెట్టు, బీజేపీ మెడల్ వంచును, ఓకే, ఈ లోకల్ బాడీలను అమలు చేసుకో, ఇది చేయాలి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు చట్టం చేసినా జీవో తేవాలి. ఓకే, అది చేత కాలేదు, చేస్తలేడు. కనీసం పార్టీ పరంగానే ఇచ్చుకోవాలి 42%. అట్లయితేనే పరిష్కారం. సో అట్లయితేనే కాంగ్రెస్ నమ్ముతుంది ప్రజలు. అంతేకాకుండా ఉట్టిగా మాటలు చెప్తే నడవదు. ఇవాళ మాటలు చెప్తే నెమ్మది రోజులు పోయినాయి. ఖచ్చితంగా వాటా అడగాల్సిందే. ప్రతి కులానికి తమ వాటాను రావాల్సిందే. అది రాజకీయాల, విద్యాన, ఉద్యోగాల, సంపాదన, అన్ని రంగాల్లో వాళ్ళ జనాభా ప్రకారంగా వాళ్ళకు వాటా రావాలి. ఓకే సార్, తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి కేసు పార్టీ ఫిరాయింపు కేసు. ఈవెందో హైకోర్టు నుంచి మొదలు పెడితే సుప్రీంకోర్టు జడ్జుల దాకా కేవలం స్పీకర్ గారిని వార్న్ చేసేటువంటి మీరంతా చూసుండొచ్చు. ఒక యాజ్ ఏ లాయర్గా, ఒక యాజ్ ఏ అడ్వకేట్గా, ఒక స్టూడెంట్ని తయారు చేసేటువంటి మీరు నిజంగా పార్టీ ఫిరాయింపు చేయాల్సినటువంటి కర్మ వాళ్ళకి ఏం పట్టింది? దాదాపు గతంలో 10 సంవత్సరాలు పనిచేసినటువంటి ఒక మంత్రివర్గంలో పనిచేసినటువంటి నాయకులు ఉన్నారు, ఒక ముఖ్య నాయకులు ఉన్నారు, చీఫ్ విప్ లాంటి వాళ్ళు ఉన్నారు. నిజంగా బీఆర్ఎస్ పని అయిపోయిందని పార్టీ ఫిరాయించిలా సరే. అపార్ట్ ఫ్రమ్ ద పొలిటిక్స్, పార్టీ ఫిరాయింపుల మీద సుప్రీంకోర్టు విధానాన్ని, తనకున్నటువంటి జస్టిస్ని ఎలా చూస్తారు? సుప్రీంకోర్టు విధానం కరెక్టే, ఓకే, సమర్థించడం
30 రోజులలో తేల్చమన్నది, తేల్చాలి. ఉమ్, తేల్చకపోతే ఖచ్చితంగా సుప్రీంకోర్టులో కంటెంప్ట్ కేసు పడుతుంది. అవును. సో కాబట్టి అనివార్యంగా ఎన్నికలకు పోవాలి, ఓకే. తేల్చాలి. ఉమ్, రేపు 30 రోజుల్లో తేల్చకపోతే, ఉమ్, 3 నెలలు, సారీ 3 నెలల్లో తేల్చకపోతే, అంటే 90 రోజులు, ఉమ్, 90 రోజులు తేల్చకపోతే ఉమ్, ఈ ఖచ్చితంగా కాంగ్రెస్ పని ఖతం అయిపోతుంది. ఎందుకంటే ఒకసారి కోర్టు అన్డిక్లేర్ చేయండి అని చెప్పి ఇచ్చేసింది అనుకో, ఓకే. అన్డిక్లేర్ చేసింది అనుకో, ఉమ్, స్పీకర్కు ఓసారి ఓవర్కమ్ కూడా చేసి ఆర్డర్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఓకే. ఎందుకు అంటే నీ స్పీకర్ చెప్పినా నువ్వు వినలేదు కాబట్టి మేము చేసినాం అంటది. సో అప్పుడు ఏమైతే ఉన్న పరువు పోతుంది కాంగ్రెస్. కానీ సుప్రీంకోర్టు కూడా చెప్తుంది, ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి మీరు మీరు చెప్పించుకోవద్దు అంటూ కూడా వాన్ చేస్తా ఉన్నారు. అదే అంటున్నా, నేను కూడా అదే చెప్తున్నా. వాళ్ళ రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కాపీ రాలేదంటుండే ఆయన. అవును, అవును సార్. నేను నిన్న చూసిన కాపీ రాలేదంటే, కాపీ రాలేదు. కాపీ తెప్పించుకోండి. కాపీ రాకపోతే నీకు టైం ఒకటి 3 నెలలే పెట్టింది కదా, అవును. కాపీ కోసం రాదు, డిలే అవుతుంది. మీరు తెప్పించుకోండి, మీకు మీ అడ్వకేట్ జనరల్ ఉన్నాడు, అతను తెప్పించుకొని ఇమీడియట్లీ దాని మీద రెస్పాండ్ కాండి. ఓకే. అంతేగాని కాపీ రాలేదంటే ఎట్లా? మీ సెక్రటరీ, అసెంబ్లీ సెక్రటరీ ఉంటాడు, పో ఢిల్లీ పంపి తెప్పించుకొని చెయ్యి పని. అంతేగాని కాపీ రాలేదంటే ఊరుకుంటారా? ఓకే. ఖచ్చితంగా తెచ్చుకోవాలి, తెప్పించుకోవాలి. దాని మీద డిస్కస్ చేయాలి, డిసిషన్ తీసుకోవాలి. వాళ్ళను ఖచ్చితంగా అనర్హులుగా ప్రకటించాలి. వాళ్ళ రాజకీయ అవినీతికి, రాజకీయ వ్యభిచారానికి పాల్పడ్డారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని అనర్హులుగా చేయాలి. ఓకే. చేసి ఇవాళ ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువల్ని కాపాడాలి. ప్రధాన ప్రతిపక్షం ఉన్నప్పుడు ఈ కేసీఆర్ ఏదైతే ఉందో, ఈ యొక్క మీటింగ్స్ జరిగినప్పుడల్లా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినప్పుడల్లా, విచారణ జరిపినప్పుడల్లా ఎన్నికలకు సిద్ధం కాండి, సంసిద్ధం కాండి, మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు అని చెప్పేసి 10 మందికి 10 మంది అని చెప్తున్నారు. కానీ ఆనాటి కాలంలో నిండు సభలో బై ఎలక్షన్స్ రావు, అది నా చేతిలో లేదు, ఎవరు చెప్పినా రావు, మాకంటే పెద్దోళ్ళ అని చెప్పేసి ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నప్పుడు, ఆ స్థాయిలో ఉన్నప్పుడు కూడా సభలో ఆన్ రికార్డ్ చెప్పడము, సీఎం యొక్క మాటలు, దాని ద్వారా ఒక పార్టీలో ఉన్నటువంటి స్పీకర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఒకటే అనిపించట్లేదా సార్ గేమ్ అంతా కూడా? అందుకే కదా ఒక అట్లా ముఖ్యమంత్రి అహంకారానికి చెంపపెట్టారు. ఓకే. జడ్జిమెంట్ ఎస్. ఎవరు చెప్పడానికి? ఇప్పుడు కోర్టు తేల్చదని చెప్పడానికి నువ్వెవరు? ఓకే. కోర్టు నీ పరిధి దాటిపోవడం కదా. అవును. సో ముఖ్యమంత్రి పరిధి ముఖ్యమంత్రిలే ఉండాలి, కోర్టు పరిధి కోర్టులే ఉంటుంది. ఓకే. అందుకే చాలా కోర్టు పవర్ ఎందుకు చూపెట్టింది 3 నెలల్లో. తేల్చకపోతే ఇంకా చూపెడతారు రేపు కోర్టు పవర్. అనివార్యంగా ఎన్నికలు వస్తాయి. ఎందుకు? కోర్టుకు డిస్క్రిషనరీ పవర్ ఉంటుందండి. ఓకే. నువ్వు మిగతా ఇప్పుడు పాలక సమాజం ఫెయిల్ అయినప్పుడు ఖచ్చితంగా కోర్టు నిర్ణయం చేసుకుంటుంది. ఓకే. సో నీకు ఇచ్చే సమయం ఇచ్చింది 3 నెలల వరకు. డిసిషన్ తీసుకోకపోతే కోర్టే డిసిషన్ తీసుకుంటుంది. ఓకే. ఆ కోర్టుకు అధికారం కూడా ఉంది. స్పీకర్ మాత్రమే సర్వస్వం కాదు. ఓకే. స్పీకర్ మాత్రమే సర్వస్వం కాదు, లేదా ప్రధానమంత్రి మాత్రమే సర్వస్వం కాదు. రాష్ట్రపతిని కూడా 3 నెలలు డిస్పోజ్ చేయాలని ఒక రిజిస్టర్స్ నీ దగ్గర పెండింగ్ ఫైల్ అన్నది. రాష్ట్రపతికి యాక్చువల్గా రాష్ట్రపతిని క్వశ్చన్ చేసే అధికారం లేదు. మరి ఇవాళ క్వశ్చన్ చేసింది కదా సుప్రీంకోర్టు. అవును. కాబట్టి డిస్క్రిషనరీ పవర్ సుప్రీంకోర్టుకు ఉంది. రేపు ఖచ్చితంగా జరుగుతుంది. సార్, జూపల్లి కృష్ణారావు గురించి ఒక నిమిషంలో చెప్పాలంటే, పార్టీ మారిండు, ఆ పార్టీ నుండి ఈ పార్టీకి వచ్చిండు, ఏదో చేస్తానన్నాడు, ఏం చేయలేదు ఇంతవరకు అయితే. ఓకే. ఖచ్చితంగా చేస్తాడని నమ్మకం కూడా ప్రజల లోపల పెద్దగా లేదు. ఆయన ఎంతో వ్యాపారాలు చూసుకుంటాడు. ఓకే. సీతక్క ఆమె ప్రజల మనిషి. ఆమె మంత్రిగా ఉన్నా కూడా చాలా సామాన్యురాలుగా ఉంటుంది. ఓకే. సరే, ఎవరెవరు ఎన్ని రకాలుగా ఆమె మీద మాట్లాడినా నాకైతే మంచి అభిప్రాయం ఉంది. ఓకే. ఆమె నా స్టూడెంట్, మా దగ్గర చదువుకున్నది కూడా. నాకు నాయకులలో ఆమెకు ఉత్తమమైన నాయకురాలుగానే చూస్తాను నేను. ఓకే. శ్రీధర్ బాబు ఐటీ శాఖ మంత్రి, వారసత్వ రాజకీయాల నుండి వచ్చినోడు. ఓకే. బ్రాహ్మణుడు కాబట్టి ఎట్లయినా అవకాశాలు మెండుగా ఉంటాయి. ఓకే. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా సమాజం కూడా ఇవాళ పెద్ద బ్రాహ్మణులు కాబట్టి వదిలేస్తూ ఉంటుంది. కాబట్టి కానీ ఆయన మాత్రం చాలా వెరీ సింపుల్. ఓకే. అందరితో సామ్యంగా ఉంటాడు, మంచి వ్యక్తిత్వం ఉన్నవాడుగానే కనిపిస్తాడు. కొండా సురేఖ అక్క అప్పుడప్పుడు తొందరపాటు కొన్ని నిర్ణయాలు మాట్లాడుతుంది, కానీ అది కరెక్ట్ కాదు. ఒక బీసీ మహిళ జాగ్రత్తగా తన పదవిని ఇంకా వనదిచ్చే విధంగా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకే. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్త ప్రగల్భాలు పలుకుతాడు. ఓకే. ఆయనకు అసలు ఎప్పుడూ ముఖ్యమంత్రి కావాల్సిన వాడు, సీనియర్ మోస్ట్ లీడరు. ఇవాళ ఇట్లాంటి ప్రగల్భాలు పలికి ఇట్లాంటి అక్కడిక్కడ పోయి కరెక్ట్గా లేకపోవడం వల్లనే ఇలా ముఖ్యమంత్రి పదవిని కోల్పోయింది. ఓకే.
దామోదర రాజనరసింహ సార్. దామోదర నరసింహ ఇలా మాదిగ కోటలో వచ్చాడు. కానీ మోచి మందకృష్ణ మాదిగ ఆయన మోచి అంటున్నాడు. అయినా సరే మెజారిటీ మాదిగల తరఫున ఇలా ఆయన ఉన్నాడు. బట్ బలంగానే ఆయన కొంత తన బాణిని మాట్లాడగలిగే కెపాసిటీ ఉన్నాడు అసెంబ్లీలో. ఓకే, ఖచ్చితంగా ఆ దిశగా ఇంకా ఇంకా ఆయన కొంత ప్రజలకు దగ్గరగా ఉండడు అనేది ఒక అపవాదం ఆయన మీద ఉంది. ఓకే, బాగా అది అహంకారం ఉంటుంది అనేది తగ్గించుకుంటే మంచిది. ఓకే. తుమ్మల నాగేశ్వరరావు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన ఒక వ్యాపారవేత్త. ఒక మాటలు చెప్పాలంటే వ్యాపారవేత్తతో కూడిన రాజకీయవేత్త. ఓకే. సో కాబట్టి కంబోళ్ళు రాజకీయాలను కూడా వ్యాపారంగా మార్చుకుంటారు. ఓకే. తుమ్మల నాగేశ్వరరావు కూడా అదే బాపతి. సో కాబట్టి ఇవాళ కలిసి వచ్చేది ఏంటంటే తన కమ్యూనిటీ. ఓకే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాపం ఆయన మీద అంత పెద్దగా నేను కామెంట్ చేయను. ఎందుకంటే పాపం ఆయన ఏ టైంలో ఏం మాట్లాడుతాడో చెప్తారు, ఆయనకి తెలియదు. ఓకే. పొన్నం ప్రభాకర్. పొన్నం ప్రభాకర్ బీసీలో ఎదుగుతున్న నాయకుడు. బట్ బీసీలో అంత సమర్థవంతంగా ఇంకా ముందుకు పోలేకపోతున్నాడు. ఓకే. బీసీలో రేపు ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తులలో ఆయన కూడా ముందుండాలని కోరుకుంటాడు. బట్టి విక్రమార్క. బట్టి మంచి అంటే తెలియకల్లా మనస్తత్వమే. ఓకే. మార్వాడి భార్య ఉన్నది కాబట్టి ఇప్పుడు రాజకీయాలను వ్యాపారమయంగా చేసుకున్నాడు. పర్సెంటేజ్ల ప్రకారంగా ఇలా పరిపాలన చేస్తున్నాడని ఒక అపవాదం ఉంది. ఓకే. దాని నుండి ఆయన బయటపడాలి. కొంచెం ప్రజలకు కూడా ఆయన కూడా ఇట్లనే ఇంకా దగ్గర కావాలి. ఆయన కూడా తన ఆధిపత్యాన్ని అహంకారాన్ని తగ్గించుకోవాలి. సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి వెరీ డైనామిక్ లీడర్గా ఆయనకు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన ఒక పేరు ఉంది. కాకపోతే ఏంటంటే ఆయన ఒక్క కేసీఆర్ని టార్గెట్ చేయడమే కాకుండా మొత్తం ప్రజలకు కావాల్సినవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఫుల్ఫిల్ చేయాలి. నువ్వు మళ్ళీ 5 ఏళ్ళ పరిపాలన ముఖ్యమంత్రి నువ్వే చేస్తానంటే మరి బీసీ ఎస్సీ ఎస్టీలు ఏం కావాలి? ఓకే. ఆ విషయం కూడా ఒకసారి ఆయన ఆలోచిస్తే మంచిది. ఓకే. లాస్ట్గా కొట్లాడి వచ్చినటువంటి గడ్డం వివేక్ సార్ గురించి. వివేక్ ఒక పెద్ద వ్యాపారవేత్త. పాపం ఆయన కష్టపడి పైకి వచ్చినవాడు, కష్టపడుతున్నాడు కూడా. కొట్లాడి కూడా దాన్ని నిలబెట్టుకునే మనస్తత్వం కూడా ఉంది. ప్రజలకు కూడా తన కార్యకర్తలు అందుబాటులో ఉంటాడు అనేది కూడా ఉంది. ఇంకా మరింత దగ్గర కావాలి. ఓకే. మరింత దగ్గర కావాలి. ఇంకా మరింతగా సేవలు చేయాలి. డబ్బులు కూడా ఉన్నాయి ఆయన దగ్గర. కాబట్టి ప్రజలకు మరింత చేయాలి. ఖచ్చితంగా భవిష్యత్తులో ఆ సామాజిక వర్గ మానవుల తరఫున నిలబడ్డాడు కాబట్టి, ఓకే, అదనంగా గట్టిగా నిలబడ్డాడు కాబట్టి వాళ్ళకైనా మేలు చేయాలి. ఓకే. ఫైనల్గా చెప్పండి సార్, ఎవరైనా సరే మాదిగల్లో ఉన్నాడుగా ఒక మంత్రి ఉన్నాడుగా, ఆయనే చెప్పిండు కదా సార్, నాకు మంత్రి పదవి ఎందుకు ఇచ్చిళ్ళు, నేను ఏం చేయాలని చెప్పేసి అడ్లూరు లక్ష్మణ్ సార్ అదే చెప్పి. మరి ఆయన గురించి మనం ఆయనకే కన్ఫర్మ్ లేనప్పుడు ఆయన గురించి మనం ఏం అడుగుతాం? పాపం ఆయన మంచోడు, పర్లేదు. ఆయనకు కమ్యూనిటీ అంటే కూడా అడ్లూరు లక్ష్మణ్కు కమిట్మెంట్ ఉంది. ఇంకా మంచిగా ఆ కమ్యూనిటీకి సేవ చేస్తూ ముందులో మరింతగా ఆయన డెవలప్ అవ్వడానికి కమ్యూనిటీని బాగా సేవ చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా ఆయనకు చెప్తున్నా. ఒక మంత్రి పదవి ఇచ్చిన తర్వాత కూడా నాకు ఎందుకు ఇచ్చిలో నా అయోమయంలో మంత్రి పదవి తీసుకోవడం అనేది నేను నిజంగా ప్రజలు కూడా భావిస్తారు కాబట్టి ఆ క్వశ్చన్ అడగలేకపోయినా. సార్ ఫైనల్గా చెప్పండి, ఏదైనా కూడా పొలిటిక్స్ ఇద కీ రోల్ అని చెప్పేసి మనం భావిస్తాం, దాని అనుగుణంగానే మనమంతా పనిచేస్తాం. మీ యొక్క భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుంది? రానున్న రోజుల్లో ఒక భవిష్యత్తులో ఏ రకంగా ఒక రూపకల్పన చేస్తారో, రానున్న యువ చైతన్యానికి, యువ రాజకీయానికి ఎలా నాంది పలుకుతారు మీ యొక్క ఆర్కే? ఇప్పటిదాకా బీసీల్లో 7 కులాలు మాత్రమే అధికారం ఉన్నాయి. అవి ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, సర్పంచులైనా, ఎక్కడైనా సరే ఆ కులాలకే ఆధిపత్యం. మరి మిగతా 100కు పైగా ఉన్న కులాలు ఉన్నాయి. ఓకే. మరి ఆ కులాలన్నిటికీ ఇలా అవకాశం లేదు. ఓకే. వాళ్ళకి అవకాశం కల్పించడానికి నేను సిద్ధం. అలాగే దాంట్లో ఉన్న నిరుద్యోగ యువత అంతా ముందుకు రావాలి. ఓకే. ఇవాళ మీరు రాజకీయాలు శాసించాలి యువత. నేను 3 లక్షల ఉద్యోగం, 12 ఏళ్ళ సర్వీస్ వదులుకున్నా. అవును. ఎందుకోసం? నా వ్యక్తిగత లాభం కోసం కాదు, వ్యవస్థ మార్పు కోసం. మీరే రాజకీయాలకు రాకపోతే ఎట్లా? రాజకీయాలు శాసించాల్సిన మీరే రాకపోతే ఎట్లా? మీరు రావాలి. యువత రాజకీయాలని శాసించాలి, అందులో చదువుకున్న యువత. ఓకే. నేను అదే కోరుకుంటున్నా. మోస్ట్ బ్యాక్వర్డ్ కులాల నుండి ఈ 100కు పైగా కులాలు ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళకి అవకాశాలు వస్తలేవు కాబట్టి అటు ఉద్యోగాలు ఉన్నాయి, ఇటు మారవాడి గుజరాత్ వ్యాపారాలన్నీ దొబ్బేసిండ్రు. విదేశీ అంటే వివిధ రాష్ట్రాలలో మీరు అధికారంలోకి వచ్చి వీళ్ళని నిలగొట్టాలి. ఆ వ్యాపారంలో భాగస్వామ్యం కావాలి, ఈ సంపదలో మీ భాగస్వామ్యం రావాలి. నీ సమాజానికి నువ్వు పని చేసుకోవా? నువ్వు రాజకీయాలకు వస్తేనే కానీ సమాజాన్ని నువ్వు పని చేసుకునేది.
ఓకే మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు బీసీలైనా మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీలైనా ఒక మాలమాదిగలు ఇద్దరే ఉన్నారా? ఒక 2 ఉప కులాలే అవకాశం ఉంటాయా? ఓకే మిగతా కులాలంటే ఏం కావాలి? 59 కులాలలో 54 కులాలకే అవకాశాలు ఉన్నాయి. మరి మిగతా 55 కులాలు ఏం కావాలి? సో వాటికి కూడా వాళ్ళ అన్ని రంగాల రాజకీయ ప్రాతినిధ్యం రావాలి. దాన్ని కల్పించే బాధ్యత నాది. ఓకే సో కాబట్టి 55 కులాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా యువత రండి. మీ సమాజాన్ని మీరు బాగు చేసుకోవాలంటే మీ దగ్గరికి నాయకత్వం రావాలి. ఓకే ప్రశ్నించే గొంతుకలు రావాలి. మీరు రాజకీయాలకు రావాలి. సో అది నేను కోరుకుంటున్నా. అలాగే మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్టీలు కూడా ఉన్నారు. ఒకటి లంబాడి కోయే కాదు, దాంట్లో 15 తెగల దాకా ఉన్నాయి. మిగతా తెగల సంగతి ఏంటి? వాళ్ళకు కూడా అవకాశాలు రావాలి, మహిళలకు రావాలి అవకాశాలు. ఓకే సో మహిళల్లో మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ ఎస్టీ కులాలు ఉన్నాయి, వాళ్ళకు రావాలి అవకాశం. ఓసీలు ఉన్నారు, కేవలం రెడ్డి వెలమేనేనా? ఓకే బ్రాహ్మణేనా? మిగతా కులాలు ఉన్నాయి కదా, కమ్మ కాకుండా పాపం కోమట్లు ఉన్నారు, తర్వాత ఇంకా ఇతర అగ్రవర్ణాల కులాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా అవకాశం రావాలి. వాళ్ళకు అవకాశాలు కల్పిస్తారండి ఓకే నా పార్టీ ద్వారా. వాళ్ళు కూడా రండి అంటున్నాం. కాబట్టి ఇవి ఎవరికైతే ఇప్పటిదాకా ప్రాతినిధ్యం లేని కులాలకి, వృత్తులకి, ఆటో డ్రైవర్లకు అవకాశం ఇస్తా, కూలి పని చేసుకునే వాళ్ళకి ఇస్తా, అలాగే రోడ్లు ఊడ్చేట ఆమెను కార్పొరేటర్ చేస్తా, ఇక్కడ ఆటో డ్రైవర్ని కార్పొరేటర్ చేస్తా. నా రాజకీయ విధానం డిఫరెంట్గా ఉంటుంది. మరో కేజ్రీవాల్ని హైదరాబాద్లో తయారు చేయడం నా లక్ష్యం. కేజ్రీవాల్ ఎట్లయితే ఈ చిన్న కులాలకు, చిన్న వృత్తులకు రాజకీయ అధికారాన్ని ఇచ్చిండో అట్లనే నేను ఇస్తాను ఇక్కడ అధికారాన్ని. ఖచ్చితంగా ప్రతి వారికి కూడా ఇండ్లల్లో పనిచేసేటామని కూడా కార్పొరేట్ చేస్తాను. రోడ్ ఊడ్చేటామని కార్పొరేట్ చేస్తా, అలాగే ఆటో డ్రైవర్ని కార్పొరేట్ చేస్తా. రేపు నా జిహెచ్ఎంసీ ఎన్నికలు చూస్తారు మీరు ఎవరెవరికి నేను టికెట్ ఇస్తాను. సో కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో రాజకీయాలు మారాలంటే యువత ముందుకు రావాలి. యువతలో చైతన్యం ఉన్నది, యువతలో శక్తి ఉంది, 60% జనాభా ఉంది. మీరు రాజకీయాలను శాసించాలి, మీరు వస్తే మీకు అవకాశాలు ఇస్తాను నేను, మీరు రాకపోతే నేనేం చేస్తాను. కాబట్టి ఇప్పటికైనా అప్పీల్ చేసేది అదే, రండి ఈ రాజకీయాలని శాసిస్తాం. బడుగు బలహీన వర్గాల యువత, అందులో ఇప్పటిదాకా అసెంబ్లీ పార్లమెంట్ మెట్లెక్కని యువత, ఇప్పటిదాకా జిల్లా పరిషత్ కానీ, మండల పరిషత్ కానీ, గ్రామ పంచాయతీ కానీ మెట్లెక్కని యువత, మీరు రండి. మిమ్మల్ని తీసుకుపోయి బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో మిమ్మల్ని అసెంబ్లీ పార్లమెంట్ మెట్లించడమే నా లక్ష్యం. ఆ దిశగా అడుగులు వేయడమే నా బాధ్యత. ఆ దిశగా నా రాజకీయాలు ఉంటాయి. థ్యాంక్ యూ సార్. మీ యొక్క విధానం, మీ యొక్క బడుగు బలైన వర్గాలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ కూడా చెప్తున్నాను నేను సార్. నేను చిరంజీవి లాగా 2 పెన్షన్లు తీసుకోను. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్గా నాకు ఇప్పుడు పెన్షన్ వస్తుంది, 30 ఏళ్ళు పనిచేసిన, నాకు అది చాలు. నేను భవిష్యత్తులో రాజకీయ పెన్షన్లు తీసుకోను. నాకు రాజకీయంగా రేపు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఒకవేళ అయితే ఖచ్చితంగా జీతం మాత్రమే తీసుకుంటా, పెన్షన్ తీసుకోను. ఒక్క పెన్షన్ చాలు, మా ప్రొఫెసర్ పెన్షన్ చాలు. నా జీవితం ₹1 అవినీతికి పాల్పడా, సింగిల్ రూపాయి కూడా, ₹1 అవినీతికి పాల్పడా. ఖచ్చితంగా అట్లాంటి లీడర్ ఎవడన్నా ఉంటే, దమ్ముల లీడర్ అంటే నాతో రమ్మాలి పోటీలో. ఇది నేను హిట్ టీవీ ద్వారా ప్రజలకు అందిస్తున్నా. ఏ లీడర్ అయినా సరే, ఏ పార్టీ లీడర్ అయినా సరే, నాలాగా ₹1 అవినీతికి పాల్పడకుండా సేవ చేసే నాయకుని రమ్మానండి. కలిసి చచ్చిపోదాం, ముందరికి పోదాం. ఇది నా ఛాలెంజ్. థ్యాంక్ యూ సార్. మీ యొక్క విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. నూతనంగా ఎలక్ట్ అయినటువంటి ఆర్పిఐ పార్టీ మీకు కూడా ఒక తెలంగాణ ప్రెసిడెంట్ అయ్యారు. మీ యొక్క పార్టీ విధి విధానాలు, మీరు మీ ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక వారసత్వాన్ని ముందుకు తీసుకొస్తున్నటువంటి మీకు, మీ యొక్క స్టూడెంట్స్కి, మీ యొక్క వాదానికంతా కూడా ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ మీ యొక్క విలువైన సమయాన్ని ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఈరోజు ఎపిసోడ్. మరింత లేటెస్ట్ కంటెంట్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.